हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय गोपी जनवल्लभ गिरिवर हरि, जय गोपी जनवल्लभ गिरिवर हरि, यशोदा नंदन व्रज जनरंजन, यशोदा नंदन व्रज जनरंजन, यमुन तेरा वनचारी, यमुन तेरा वनचारी, यमुन तेरा वनचारी। जय राधा माधव जय कुंज बिहारी, जय राधा माधव जय कुंज बिहारी, जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद, जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, जय राधा हरे राधा गिरि राधे, जय राधा गिरि राधा गिरि हरे राधे, जय जगन्नाथ जगन्नाथ, जय बलदेव जय सुभद्रा, जय जगन्नाथ जगन्नाथ, जय बलदेव जय सुभद्रा, गौरनिताय 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 जय गौरनिताय, गौरनिताय 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 जय गौरनिताय, जय जय प्रभुपाद 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 जय प्रभुपाद 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 प्रभुपाद। जय श्री श्री राधा गिरिधारी भगवान की जय।
श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय। श्री श्री गौर निताय की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। निताय गौर सीतनाथ प्रेमानंदे। हरि हरि बोल। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरो दीनकारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रये। यं प्रव्रमजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। यस्वानुभावमखिलश्रुतिसारमेकम् आध्यात्मदीपमतितितीर्षतां तमोदम् संसारिणां करुणयाः पुराणगुह्यम् तं व्याससूनुमुपयामि गुरुमुनिना। హరే కృష్ణ. భాగవత రత్నాకర తరగతికి విచ్చేసిన భక్త బృందం అందరికీ కూడా స్వాగతం. ఈ భాగవత రత్నాకర తరగతుల్లో మనం భాగవతం ప్రథమ స్కందం పంచమ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ పంచమ అధ్యాయం చాలా చాలా విశేషమైనటువంటి అధ్యాయం. భాగవతానికి ప్రారంభం, భాగవతానికి పరిచయం, భాగవతం యొక్క విస్తారమైనటువంటి వివరణ భాగవతం ప్రథమ స్కందం 4, 5, 6 అధ్యాయాల్లో చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ఈ 4, 5, 6 అధ్యాయాలు లేకపోతే భాగవతమే లేదు. ఎందుకు అని అంటే భాగవతం యొక్క ప్రాధాన్యత చెబుతూ భాగవతం యొక్క విశిష్టతను తెలియచేసి భాగవతం యొక్క ఉపదేశాన్ని వ్యాస మహర్షికి చేసినటువంటి చక్కని సందర్భం మనకి భాగవతం ప్రథమ స్కందం 4, 5, 6 అధ్యాయాల్లో కనిపిస్తుంది. సమస్తమైనటువంటి వేదాలను, శాస్త్రాలను, పురాణాలను, ఉపనిషత్తులను అన్నింటినీ లిఖించిన తర్వాత మహాభారత రచన కూడా పూర్తయింది. అన్నింటినీ పూర్తి చేసిన తర్వాత వాటినన్నింటినీ ప్రచారం గావించడానికి గాను శిష్యులను, ప్రశిష్యులను, తత్శిష్యులను అందరినీ స్వీకరించిన తర్వాత వ్యాస మహర్షి అసంతృప్తితో కూర్చుని ఉన్నాడు. అసంతృప్తితో కూర్చున్నటువంటి వ్యాస మహర్షి యొక్క సకలమైనటువంటి అసంతృప్తులను తొలగించేటటువంటి సంతృప్తికరమైనటువంటి ఉపదేశాన్ని చేయటం కోసం తన గురువు గారైనటువంటి నారద మహర్షి అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భం మనకి 4వ అధ్యాయంలో కనిపిస్తుంది. అలా ప్రకటమైనటువంటి నారద మహర్షి వ్యాసుడి చేసినటువంటి ఉపచర్యలన్నింటినీ స్వీకరించి తదుపరి పలకరించటం ప్రారంభం చేసి ఆయనకు దివ్యమైనటువంటి ఉపదేశం చేసినటువంటి సందర్భం మనకు 4వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇలా ఉపదేశం ప్రారంభం చేసినటువంటి నారద మహర్షి వ్యాసుడిని మొట్టమొదట మందలింపు చేశాడు. నాయనా, నీవు చేసినటువంటి ప్రయత్నాలన్నీ వ్యర్థమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే
భగవంతుడు ఎవరు అనేటటువంటి విషయంలో జనులందరినీ కూడా వివిధమైనటువంటి పురాణాలు, వివిధమైనటువంటి సూత్రాలను అందించి కన్ఫ్యూజ్ చేసేసారు. ఇప్పుడు ఏ ఏ శాస్త్రాలని ఎవరెవరు అనుసరిస్తారో, ఏ ఏ శాస్త్రాలను ఎవరెవరు అధ్యయనం చేస్తారో అదే పరమమైంది, అదే ఉన్నతమైంది అనేటటువంటి ఒక శ్రద్ధను పెంపొందించుకొని జనులు జీవిస్తూ ఉంటుంటారు. అటువంటి జనుల మధ్యలో ఒక్కొక్కరి విశ్వాసం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరి విశ్వాసం ఇంకొకరి ఎదుట తారసపడినప్పుడు అక్కడ ప్రతిఘటన ఏర్పడుతుంది. ఈ విధంగా తాను అనుసరించేటటువంటి విధానమే గొప్పదని ఒక వ్యక్తి తెలిస్తే, ఇంకొక వ్యక్తి తాను అనుసరించేటటువంటి జీవన విధానమే సరి అయినది, ఉన్నతమైంది అని చెప్పి భావించేటటువంటి పరిస్థితి ఉంటుంది. తద్వారా కలత ఏర్పడుతుంది, కొట్లాటలు కూడా జరుగుతాయి. అంటే శాస్త్రాల అందించడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం సమస్తమైనటువంటి అశాంతులను తొలగించి శాంతిని అందించేటటువంటి భగవంతుని యొక్క చరణార విందములను సమీపించాలి. అయితే సమస్తమైనటువంటి శాంతులను తొలగించేటటువంటి ఉపదేశాలను ఆశ్రయించిన తర్వాత కూడా జనులు అశాంతితో జీవించటం మొదలు పెడతారు, యుద్ధాలను చేపడతారు, వాగ్వాదాలకు గురి అవుతారు. ఈ విధంగా భగవంతుడు ఎవరు అనేటటువంటి దానిలోనే తలమునకలై భగవంతుడు ఎవరనేటటువంటిది ప్రత్యక్షంగా తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. పైగా కలియుగ జనులకి మందబుద్ధి ఉంటుంది, దేనిని త్వరగా గ్రహించలేరు. అన్ని విధములైనటువంటి సదుపాయాలు, మౌలికమైనటువంటి ఉపాయాలు అన్ని కల్పించిన తర్వాత కూడా ఒక విషయాన్ని వాస్తవంగా గ్రహించేటటువంటి పరిస్థితి లేదు. ఒక వస్తువు యొక్క వాస్తవిక రూపం గాని, వ్యక్తి యొక్క వాస్తవిక స్థితి గాని దర్శించేటటువంటి పరిస్థితి లేదు, బుద్ధి లేదు, మేధస్సు లేదు. మరి ఇటువంటి స్థితిలో నీవు ఇండైరెక్ట్ గా పరోక్షంగా ఎందుకు వర్ణించటం? ప్రత్యక్షంగా వర్ణించొచ్చు కదా. నీకున్నటువంటి సామర్థ్యం ఆ కృష్ణుడు ఎవరు అని, ఆ భగవంతుడు పరతత్వం ఎవరు అనేటటువంటిది తెలుసుకున్నటువంటి బుద్ధి నీది. అటువంటి బుద్ధితో ప్రత్యక్షంగా భగవంతుడు ఎవరు అనేటటువంటి విషయాన్ని నేరుగా చెప్పి, ఆ నేరుగా చెప్పినటువంటి ప్రత్యక్ష భగవానుణ్ణి సేవించేటటువంటి పద్ధతిని నీవు నేరుగా ఉపదేశించుండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు నీకు. నీవు అన్ని వర్ణించావు, బ్రహ్మసూత్రాలు వర్ణించావు, ఆ బ్రహ్మసూత్రాలను అభ్యసించేటటువంటి పద్ధతి చెప్పావు, తర్కం చెప్పావు, తత్వం చెప్పావు, అన్ని వర్ణించావు. ఆ తత్వాన్ని అర్థం చేసుకోవటానికి గాను జనులందరికీ కొన్ని కథల రూపంలో పురాణాలు కూడా అందించావు. ఇంత చేసిన తర్వాత కూడా నీవు ప్రత్యక్షంగా సంపూర్ణంగా భగవంతుణ్ణి, కృష్ణుని గురించినటువంటి వర్ణన చెయ్యనందున నీకు అసంతృప్తి నెలకొన్నది. పైగా భక్తులు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క దివ్యమైనటువంటి గుణగణాలని కీర్తించాలని, వాంఛించాలని తలుస్తూ ఉంటుంటారు. అటువంటి భక్తులు నీవేదో దివ్యమైనటువంటి కథను తెచ్చావేమో అని చెప్పి ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తూ ఎంతో ఆత్రంగా వచ్చి చూశారు. నీవు రచించినటువంటి రచనలన్నీ చూసిన తర్వాత వారు అనుకున్నారు, ఇందులో కృష్ణుడి గురించి ఏవి కథలు లేవు, ఈ పుస్తకాలు వేస్ట్ అని చెప్పి పక్కన పెట్టేశారు. భక్తులకే అసంతృప్తి కలిగింది. ఇక భగవంతుడికి ఎందుకు సంతృప్తి కలుగుతుంది? యస్మిన్ తుష్ట జగత్తుష్ట. భగవంతుడు సంతృప్తి చెందితే సమస్తం సంతృప్తి చెందుతుంది. మరి అటువంటి భగవంతుడు ఎలా సంతృప్తి చెందుతాడు? యస్య ప్రసాద భగవత్ ప్రసాద, యస్య ప్రసాద నగతి కుతోపి. అతని యొక్క భక్తులు సంతృప్తి చెందితే ఆ భగవంతుడు కృష్ణుడు సంతృప్తి చెందుతాడు. నీవు చేసినటువంటి రచనల వలన ఆ కృష్ణుని యొక్క భక్తులంతా కూడా అసంతృప్తితో ఉన్నారు. మరి అసంతృప్తితో ఉన్నటువంటి ఆ భక్తులకు సంతృప్తిని అందించినటువంటి కారణం చేతనే నీవు అసంతృప్తితో ఉన్నావు. కారణం ఏమిటి అని అంటే, ఆ భక్తుల యొక్క సంతృప్తి భగవంతుని యొక్క సంతృప్తితో ముడిపడి ఉన్నది. భక్తులు అసంతృప్తితో ఉంటే భగవంతుడు కూడా అసంతృప్తిగానే ఉంటాడు. ఎందుకు అని అంటే, ఈ ప్రపంచంలో భగవంతుడు తాను సంతృప్తి చెందేనని 3 అంశాల ద్వారా మనకి తెలియపరుస్తాడు. 3 వస్తువుల ద్వారా, 3
తత్వముల ద్వారా తాను సమస్తాన్ని స్వీకరిస్తాడు. మన సేవల్ని ముఖ్యంగా తాను స్వీకరిస్తాడు. ఒక భక్తుడు నివేదన చేసాడంటే భగవంతునికి ఆ నివేదనను యజ్ఞ రూపంలో స్వీకరిస్తాడు, తానే ప్రత్యక్షంగా స్వీకరిస్తాడు, లేక తన భక్తుల యొక్క ముఖతః స్వీకరిస్తాడు. తాను అసంతృప్తిగా ఉన్నాననేటటువంటిది మనకి ఎలా చెబుతాడు అనంటే తానే స్వయంగా చెబుతాడు. తానే స్వయంగా చెప్పేటటువంటి పరిస్థితి కలియుగంలో ఉన్నటువంటి జనులకు లేదు కనుక ఆ భగవంతుడు తాను భక్తులది యొక్క ముఖతః చెబుతాడు, శాస్త్రం ద్వారా చెబుతాడు. తాను అసంతృప్తి ఎటువంటి సందర్భంలో తాను సంతృప్తి చెందుతాడు, ఎటువంటి సందర్భంలో అసంతృప్తి చెందుతాడు అనేటటువంటి విషయాలను శాస్త్రం ద్వారా, గురువు ద్వారా, సాధువు ద్వారా మనకి తెలియచెబుతాడు. కాబట్టి భక్తులంతా అసంతృప్తితో ఉన్నారు. భక్తులంతా అసంతృప్తితో ఉన్నారంటే భగవంతుడు అసంతృప్తితో ఉన్నాడు, కృష్ణుడు అసంతృప్తిగా ఉన్నాడు. కృష్ణుని గూర్చినటువంటి పరిపూర్ణమైనటువంటి సమాచారాన్ని కలిగినటువంటి నీ వంటి వారు పరిపూర్ణంగా కృష్ణుడి గురించి వర్ణించకపోతే ఆ కృష్ణుడు అసంతృప్తి చెందడానైనా నీవు కృష్ణుడి గురించినటువంటి వివరణ చేసేటటువంటి సామర్థ్యం కలిగిన వాడు. ఆ సామర్థ్యాన్ని అంతటినీ దాచిపెట్టేసి నీవు ఏదో కొద్దిగా కృష్ణుడి గురించి మాట్లాడితే కృష్ణుడి యొక్క నామం ఇట్లాంటిది, కృష్ణుడి యొక్క లీలలు మహిమాన్వితమైనటువంటివి, అద్భుతమైనటువంటివి, అందరూ అద్భుతమైనటువంటి ఆ లీలలు ఆలకించాలని చెప్పి 2 మాటల్లో ముగించేస్తే ఎట్లా? ఎంతో గొప్పగా వర్ణించేటటువంటి సామర్థ్యం ఉండి ఆ సామర్థ్యాన్ని నీవు దాచిపెట్టేసుకున్నావు. కాబట్టి ఎవరైనా కానీ ఈ సృష్టిలో భగవంతుడు కృష్ణుడిచ్చినటువంటి సామర్థ్యాన్ని కృష్ణుడికి గాని ఉపయోగించకుండా, కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి సేవకు ఉపయోగించకుండా గాని ఉంటే వారి వలన భగవంతుడి కృష్ణుడు ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంటాడు. కాబట్టి వ్యాస, నీ వలన భగవంతుడి కృష్ణుడు చాలా అసంతృప్తిగా ఉన్నాడు. పైగా నీవేమైనా ఏదో కర్మజన్మ తీసుకున్నవాడివా అంటే కాదు, కారణ జన్మ తీసుకున్నటువంటి వాడు. నీవు అవతరించినదే శ్రీమద్ భాగవతాన్ని అందించటం కోసం, ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి లీలల్ని, నామరూప గుణలీలల్ని వర్ణించేటటువంటి దివ్యమైనటువంటి సాహిత్యాన్ని సమస్తమైనటువంటి ప్రజానీకానికి అందించటం కోసం నీవు అవతరించావు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనులంతా ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే ఉన్నతమైనవిగా భావించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆధ్యాత్మిక అభ్యాసం చేసేటటువంటి వారు ఉన్నారో అటువంటి వారు ధర్మార్థ కామ మోక్షాలకి తగులుకొని పోతారు. ఆ ధర్మార్థ కామ మోక్షాల కంటే కూడా పరమమైనటువంటిది, ఆ ధర్మార్థ కామ మోక్షాల గుండా సాధించవలసినటువంటి పంచమ పురుషార్థమైనటువంటి కృష్ణ ప్రేమను, కృష్ణ భక్తిని అందించేటటువంటి దివ్యమైనటువంటి సాహిత్యాన్ని రచించటం కోసం నీవు అవతరించేవనేటటువంటి విషయాన్ని ఎలా మరిచావు నాయన? మరి ఆ విషయాన్ని నీవు మరిచినటువంటి కారణం చేతనే నేను నేడు ఇక్కడికి ప్రకటం కావలసినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి వ్యాస, నీవు అవతరించినది కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి లీలల్ని లిఖించటానికి, వర్ణించటానికి, కీర్తించటానికి. ఎందుకంటే నీకు ఆ సామర్థ్యం ఉంది. నీవు జన్మించినదే, అవతరించినదే ఈ మహత్కార్యం చెయ్యటానికి. కాబట్టి వ్యాస, నీవు పదే పదే, ఒక్కసారి కీర్తించి కాదు, పదే పదే ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి నామరూప గుణలీలల్ని వర్ణించు, కీర్తించు అని ఉపదేశం చేసినటువంటి సందర్భం ఈ 5వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. ఈ సందర్భంలో సాక్షాత్తుగా నారద మహర్షి వ్యాసునితో అంటున్నారు, వ్యాస, ఆ కృష్ణుని యొక్క కథలు ఎంత గొప్పవంటే ఆ కథలు విన్నటువంటి వారిని అందరినీ కూడా కృష్ణ భక్తి తత్పరులుగా మారుస్తుంది. అలా నన్ను కూడా మార్చింది అంటూ తన యొక్క జీవిత గాథను, తన కృష్ణ చైతన్యం ఏ విధంగా ప్రారంభమైందనేటటువంటి విషయాన్ని, స్వాభావికమైనటువంటి తన యొక్క స్వానుభవాన్ని తన శిష్యుడైనటువంటి వ్యాసునికి చెబుతున్నాడు.
ఎవ్వరూ కూడా పుడుతూనే జన్మిస్తూనే మహాత్మునిగా జన్మించరు నాయన. తుచ్చమైనటువంటి లౌకికమైనటువంటి పనులు చేసేటటువంటి వారు సైతం భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం చేత ఉద్ధరించబడతారు. భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం తన భక్తుల ద్వారా కలుగుతుంది. ఆ భక్తుల యొక్క అనుగ్రహం ద్వారా నాకు కృష్ణుని గురించి వినేటటువంటి అదృష్టం కలిగింది. ఆ అదృష్టం చేత, ఆ సౌభాగ్యం చేత అమంగళకరమైనటువంటి నా పరిస్థితి అంతా కూడా తొలగి మంగళకరమైనటువంటి దివ్యమైనటువంటి దేదీప్యమానమైనటువంటి భక్తిమయ జీవనం నాకు ప్రారంభమైంది. నేడు నీ ముందు నారద మహర్షిగా నేను నిలబడ్డాను అని చెప్పి చెబుతున్నారు. ఇలా చెబుతూ ఒకరోజు ఏమై ఒకరోజు నేను మా అమ్మతో పాటు కలిసి పని చేయడానికి వెళ్ళిపోయాను. అదేమిటి నేను పని చేయడానికి వెళ్ళడం ఏమిటి అని అంటే, ఇప్పటి కథ చెప్పటం లేదు నాయన. ఒకానొక సమయంలో నేను ఒక దాసీ పుత్రునిగా ఉన్నాను. మా అమ్మ ఒక దాసి. ఇంకా చెప్పాలంటే మా నాకు తండ్రి ఎవరో కూడా తెలియదు. అట్లాంటి పుట్టుక నాది. అయితే మా అమ్మ ఆ ఇంట, ఈ ఇంట అన్ని ఇళ్లలోనూ పనిచేస్తుంది. బ్రాహ్మణులు మా అమ్మని ఆదరించారు. ఆదరించి బ్రాహ్మణుల ఇంటి సేవ చేయటానికి, పని చేయటానికి మా అమ్మకి అవకాశం దక్కింది. తద్వారా నాకును అవకాశం దక్కింది. అలా అవకాశం దక్కినప్పుడు రోజు నేను సేవ చేయటానికి వెళ్తున్నాను. ఇలా వెళ్తున్నటువంటి సమయంలో ఒకరోజు చాతుర్మాసం ప్రారంభమైంది. చాతుర్మాసం ప్రారంభమైనటువంటి వేళ ఆ బ్రాహ్మణుల ఇళ్లలోకి భక్తి వేదాంతుల సమూహం వచ్చింది. ఎంతో మంది భక్తులు అక్కడ సమావేశం అయ్యారు. ఆ భక్తులందరికీ సేవ చేసేటటువంటి మహద్భాగ్యం మా అమ్మకు కలిగింది. మా అమ్మతో పాటు నాకును కలిగింది. అలా సేవలో నిమగ్నమైతే ఆ భక్తులంతా కూడా ఎప్పుడు నోరు తెరిచిన లౌకికమైనటువంటి విషయములు మాట్లాడటం లేదు. మచ్చిత్త మద్గద ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అని భగవంతుడి కృష్ణుడు చెప్పినట్లు, అతని యొక్క భక్తులు తనకి జీవితాన్ని అర్పించి ఉంటారు. భగవంతుడికి, కృష్ణుడికి జీవితాన్ని అర్పించి ఉంటారు. వారు ఎప్పుడూ కూడా ఒకరితో ఒకరు ఆ కృష్ణుని గురించి చర్చించుకుంటూ బోధించుకుంటూ ఉంటారు. అలా బోధించుకుంటూ చర్చించుకుంటూ దివ్యమైనటువంటి ఆనందాన్ని, సంతృప్తిని వారు పొందుతారు. అందుచేత ఆ భక్తులంతా ఏం చేస్తున్నారు? కృష్ణుని గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ కృష్ణుడి గురించి మాట్లాడుకుంటూ ఉంటే నేను కూడా ఏమి మాట్లాడుకుంటున్నారా అని చెప్పి నేను కూడా వినటం ప్రారంభం చేశాను. అలా వినటం ప్రారంభం చేస్తూ ఉంటే వారు ఏమైనా మాట్లాడేటటువంటిది ఆపేస్తారేమో అని చెప్పి కొన్ని మార్లు నేను దొంగచాటుగా వినటం కూడా చేశా. అయితే దొంగచాటుగా నేను వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి ఆ మాటలను అన్నింటినీ వింటూ ఉండటాన్ని గమనించినటువంటి ఆ భక్తి వేదాంతులు అపారమైనటువంటి కరుణతో నా వైపు చూసి లో లో ఇటువైపుగా రా నాయన అని చెప్పి నన్ను దగ్గరకు తీసుకొని నాకు కృష్ణ కథ చెప్పేటటువంటి కార్యం తలపెట్టారు. ఈ విధంగా నా పైన అపారమైనటువంటి కృపను చూపించారు. నేను యోగ్యుణ్ణా, అయోగ్యుణ్ణా, నేను ఉన్నతమైనటువంటి వర్ణానికి చెందినవాడినా, న్యూనమైనటువంటి వర్ణానికి చెందినటువంటి వాడినా అనేటటువంటిది ఏమీ చూడలేదు. నా యోగ్యతలను ఏమీ చూడకుండా నేను కృష్ణుని యొక్క దివ్య శాశ్వతమైనటువంటి అంశం అనేటటువంటి ఒకే ఒక్క ఆ, తత్వాన్ని, ఒకే ఒక్క సత్యాన్ని ఆధారంగా చేసుకొని నాకు కృష్ణుని గురించి చెప్పటం ప్రారంభం చేశారు. ఈ విధంగా నేను వారి నుంచి 4 నెలల పాటు కృష్ణుడి గురించి శ్రవణం చేశాను. అలా ఆ విధంగా నేను శ్రవణం చేసి ఆ కృష్ణుని యొక్క రూపం పైన, నామం పైన, గుణం పైన, లీలల పైన, అన్నింటిపైన నేను మక్కువని పెంచుకున్నాను, ఇష్టతని పెంచుకున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కృష్ణ కథ పట్ల నాకు రుచి కలిగింది. అలా రుచి కలిగిన తర్వాత నా పరిస్థితి ఏమిటో నీకు నేను చెబుతాను వ్యాస, విను అంటూ 1వ స్కందం 5వ అధ్యాయం 27వ శ్లోకాన్ని చెప్పటం ప్రారంభం చేశారు. ఈ రోజు శ్లోకం. తస్మింస్తదా లబ్ధ రుచిర్మహామతే ప్రియశ్రవస్య స్ఖలిత మతిర్మమ
యయాహమేతత్ సదసత్స్వమాయయా పశ్యేమయి బ్రహ్మణి కల్పితం పరే తస్మింస్తదా లబ్ధ రుచేర్మహర్మతే ప్రియశ్రవస్య స్ఖలిత మతిర్మమ యయాహమేతత్ సదసత్స్వమాయయా పశ్యేమయి బ్రహ్మణి కల్పితం పరే తస్మింస్తదా లబ్ధ రుచిర్మహమతే ప్రియశ్రవస్య స్ఖలిత మతిర్మమ యయాహమేతత్ సదసత్స్వమాయయా పశ్యేమయి బ్రహ్మణి కల్పితం పరే అంటూ అద్భుతంగా ఆయన అంటున్నారు. వ్యాసదేవ, నీవు మా సామాన్యమైనటువంటి వ్యక్తివి కాదు అంటూ ఓ మహర్షి అన్నాడు. ఓ మహర్షి, ఋషులు ఉన్నారు ఎంతో మంది, ఋషులందరిలోకి గొప్పవాడివి నీవు అంటూ మహామతే, గొప్ప మనస్సు కలిగినటువంటి వాడివి, గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడివి నీవు. తస్మిన్ తదా లబ్ధ రుచేర్ మహామతే, ఓ మహర్షి, ఆ విధముగా ఆ సమయాన్న, తస్మిన్ తదా ఆ సమయాన్న లబ్ధ నేను పొందాను. ఏం పొందాను? రుచి పొందాను. దేని యందు రుచి పొందాను? ప్రియశ్రవస్య స్ఖలిత మతిర్మమ, భగవానుని ఎడ ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి కథల పట్ల నాకున్నటువంటి శ్రద్ధ అకుంఠితమైన అకుంఠితంగా మారిపోయింది. ఏ పరిస్థితిలోనూ కూడా కలత పెట్టనటువంటి స్థితికి చేరింది. ఏ పరిస్థితిలోనూ నిలపలేనటువంటి స్థితికి చేరుకున్నది నా శ్రద్ధ. ఆ కృష్ణుని గురించి ప్రతిరోజు వినాలి, నేను వినకపోతే ప్రాణం పోతుంది, అట్లాంటి స్థితి వచ్చింది నాకు. రోజు వింటున్నాను కదా భాగవతం, ఈ రోజు వినకపోతే ఏమీ కాదు అని అనుకోవటం లేదు. నేను ఈ రోజు నేను మరలా ఎప్పుడు భాగవతం వింటానా అని చెప్పి ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మీరంతా కూడా 45 నిమిషాల సమయం ఆలస్యమైన ఏ విధంగా అయితే భాగవతం తరగతి కోసం ఎదురు చూసారో, దానికంటే రెట్టించినటువంటి తీవ్రతతో ఎదురు చూస్తున్నాడు నారద మహర్షి. ఆ నారద మహర్షికి ఎటువంటి తీవ్రత ప్రాప్తించిందో, అదే విధంగా 45 నిమిషాల పాటు ఆలస్యమైన భాగవతం తరగతి ఆలకించాలని ఎదురు చూసినటువంటి మీ అందరికీ కూడా ఆ నారద మహర్షి వంటి భాగవతానురక్తి కలగాలని, శ్రవణానురక్తి కలగాలని రాధా గిరిధారిని, రాధాకృష్ణులను ప్రార్థిస్తున్నాను నేను. అయితే ప్రియశ్రవస్య స్ఖలిత మతిర్మమ, ఆ భగవాను ఎడ నా శ్రద్ధ ఆ కృష్ణుని యొక్క కథలను వినేటటువంటి స్థితి యందు నా శ్రద్ధ అకుంఠితమైపోయింది. ఇలా అయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా వ్యాస? యయాహమేతత్ సదసత్స్వమాయయ, నాకు అనిపించింది వాస్తవానికి బ్రహ్మని కల్పితం పరే, నేను భగవానుడు ఇరువురు కూడా ఆధ్యాత్మిక స్వభావం కలిగిన వారే. భగవంతుడు పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికుడు. ఆ పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికుడైనటువంటి భగవాను యొక్క శాశ్వతమైనటువంటి అంశ అయినటువంటి నేను కూడా ఆధ్యాత్మిక స్వభావం కలిగిన వాడినే. బ్రహ్మని కల్పితం పరే, ఈ భౌతిక జగత్తుకి అతీతమైనటువంటి వాడిని, కానీ ఈ భౌతిక జగత్తులో బంధించబడ్డాను. ఎందుకు? యయాహమేతత్ సదసత్ స్వమాయయా పశ్యేమయి. అందరూ అనుకుంటారు నన్ను ఎవరో బలవంతంగా బంధించారు అనుకుంటారు. చాలా మంది ఏమనుకుంటారు, దాదాపుగా ఎందుకు ఇంత సృష్టి చేశాడు భగవంతుడు, ఎందుకు ఈ భౌతిక జగత్తులో బంధించారు మనల్ని, ఎందుకు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నాడు అని చెప్పి భగవంతుని దూషిస్తారు. ఇదంతా దేని కారణం చేత జరుగుతుంది అని అంటే అజ్ఞానం చేత కలుగుతుంది. నాకు అర్థమయ్యింది ఈ విషయం. యయాహమేతత్ సదసత్ స్వమాయయా, నా అజ్ఞానం చేతనే నేను సద్ అసత్తు అనేటటువంటి స్థూల సూక్ష్మ ఆచ్ఛాదనములను అంగీకరించానని నేను దర్శించాను, నాకు అవగతమైనది. పశ్యేమయి బ్రహ్మని కల్పితం పరే, భగవానుడు ఈ భౌతిక జగత్తుకు చెందినవాడు కాదు, ఈ భౌతిక జగత్తుకు అతీతమైనటువంటి వాడు. ఆ భగవంతుని యొక్క అంశగా
నేను కూడా ఆత్మస్వరూపునిగా ఈ భౌతిక జగత్తుకి చెందిన వాడిని కాను. నేను భగవంతుని యొక్క, కృష్ణుని యొక్క శాశ్వతమైనటువంటి సేవకుడను, నిత్యదాసుడను అనేటటువంటి అవగాహన నాకు ఏర్పడినది అంటూ తస్మిన్ తదా లబ్ధ రుచేర్ మహామతే ప్రియశ్రవస్య స్ఖలిత మతిర్మమ యయాహమే తత్ సదసత్స్వమాయయా పశ్యేమయి బ్రహ్మని కల్పితం పరే అంటూ నారదుడు వ్యాసునికి ఉపదేశం చేస్తున్నటువంటి సందర్భం. భావం భాష్యం చెప్పింది అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద్. జై శ్రీల ప్రభుపాద్. ఓ మహర్షి, ఆ విధముగా ఆ సమయమున భగవానుని ఎడ ప్రీతిని పొందినంతనే అతని ఎడ నా శ్రవణాశక్తి అకుంఠితమయ్యెను. అటు పిమ్మట నేను అజ్ఞాన కారణముననే స్థూల సూక్ష్మ ఆచ్ఛాదనములను అంగీకరించి యుంటినని అవగతం చేసుకొనగలిగి తిని. ఏలయన భగవానుడు నేను ఇరువురము దివ్యులమై ఉన్నాము. భాష్యం. భౌతికత్వమునందలి అజ్ఞానము అంధకారంతో పోల్చబడగా వేద వాంగ్మయమునందు శ్రీకృష్ణ భగవానుడు సూర్యునితో పోల్చబడినాడు. వెలుగు ఉన్న చోట చీకటి నిలవలేదు. కృష్ణునికి దివ్యమైన అతని లీలలకు ఎటువంటి భేదము లేనందున కృష్ణ లీలా శ్రవణము ఆ దేవదేవుని దివ్య సాహచర్యమే కాగలదు. దివ్య కాంతితో సాహచర్యమును పొందుట అనగా అజ్ఞానమును అంతమొందించుకొనుట అనియే భావము. అజ్ఞాన కారణముననే బద్ధజీవుడు తనను మరియు భగవానుని భౌతిక ప్రకృతికి చెందినట్లుగా తప్పుగా భావించును. కానీ భగవానుడు మరియు జీవులు దివ్యులైనట్టి వారు కనుక భౌతిక ప్రకృతికి పరమైనట్టి వారు. అజ్ఞానం నశించి దేవదేవుడైన శ్రీకృష్ణునికి పరముగా వేరేదియును లేదని పూర్ణముగా అనుభూతమునర్చుకొనినచో అంధకారము సమూలంగా అంతరించగలదు. స్థూల సూక్ష్మ దేహములు రెండును భగవానుని నుండియే ఉత్పన్నమయ్యేడి కారణమున మనుజుని యందలి జ్ఞానజ్యోతి ఆ రెండింటినీ ఆ దేవదేవుని సేవలో నియుక్తము చేసిడి అవకాశమును అతనికి కల్పించును. స్థూల దేహమును భక్తియుత సేవను అనగా మందిరమునకై నీళ్లు తెచ్చుట, మందిరమును కడుగుట లేదా వందనములను నర్పించుట, గావించుట యందు నియుక్తం చేయవలెను. ఈ విధముగా అర్చనా విధానమునందు అనగా మందిరమునందు భగవానుని అర్చనమునందు స్థూల దేహము శ్రీకృష్ణుని సేవలో నిలవగలదు. అదే విధముగా సూక్ష్మ దేహమును ఆ భగవానుని లీలాశ్రవణమునందు స్మరణమునందు నామ కీర్తనములందు నియుక్తము గావింపవలెను. అటువంటి కర్మలన్నీయును దివ్యములైనట్టివి. స్థూల సూక్ష్మ ఇంద్రియములలో దేనిని కూడా ఇందుకు భిన్నమైన కర్మల యందు నియుక్తం చెయ్యరాదు. అటువంటి ఆధ్యాత్మిక కర్మల అనుభూతి అనునది భక్తియుత సేవ యందరి అనేక సంవత్సరముల సాధన చేతనే సాధ్యము కాగలదు. కానీ శ్రవణం ద్వారా కలిగిడి దేవదేవుని అయిన శ్రీకృష్ణుని ఎడ ఆకర్షణము అత్యంత ప్రభావపూర్ణమై ఉన్నది. నారదుని యందు ఈ విధముగానే అది వృద్ధి నొంది ఉండెను. శ్లోకం చర్చించే ముందు మంగళాచరణం చేసి చర్చిస్తాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతిషే నమః. హే కృష్ణ కరుణ సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే.
తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం పంచమాధ్యాయం 27వ శ్లోకం. తస్మిన్ తదా లబ్ధ రుచేర్మహామతే ప్రియశ్రవస్య స్ఖలిత మతిర్మమ యయాహమేతత్ సదసత్ స్వమాయయ పశ్యేమయి బ్రహ్మణి కల్పితం. హరి. ఓ మహర్షి, ఆ విధముగా ఆ సమయమున భగవాను ఎడ ప్రీతిని పొందినంతనే అతని ఎడ నా శ్రవణాశక్తి అకుటితమైంది. పిమ్మట నేను అజ్ఞాన కారణమునని స్థూల సూక్ష్మ ఆచ్ఛాదనములను అంగీకరించింటినని అవగతం చేసుకొనగలిగితుంది. ఏ విధంగా అంటే భగవానుడు నేను ఇరువురము దివ్యమైన వారిమే అనేటటువంటి అవగాహన నాకు కలిగినది అని నారద మహర్షి వ్యాసుడికి చెబుతున్నాడు. చాలా అద్భుతమైనటువంటి సంభాషణ ఇది. సమస్తమైనటువంటి ఆధ్యాత్మిక జీవనం గడిపేటటువంటి జనులందరికీ కూడా అత్యంత ముఖ్యమైనటువంటి సంభాషణ. ఆధ్యాత్మిక జీవితంలో శిష్యునికి ఆధ్యాత్మిక గురువుకి నడుమ జరిగేటటువంటి అద్భుతమైనటువంటి సంభాషణ ఏమిటి అనేటటువంటిది చెప్పేటటువంటి సంభాషణ ఈ నారద వ్యాస సంవాదం. ఒక శిష్యుడు నాకు గురువు గారు ఉన్నారు అని చెప్పుకుంటే అతడు శిష్యుడు అయిపోడు. గురువు గారితో ఆ శిష్యుడికి ప్రత్యేకమైనటువంటి సంబంధం ఉండాలి. ఆ శిష్యుడి యొక్క బాహ్య అంతరములు అన్నీ కూడా గురువు గారికి చక్కగా తెలిసి ఉండాలి. ఆ గురువు గారి యొక్క మనోగతం కూడా శిష్యుడు ఎరిగి ఉండాలి. ఈ విధంగా ఆ గురువు శిష్యుల నడుమ అద్భుతమైనటువంటి పరస్పర సంభాషణ చర్చ జరిగితే అది చక్కటి పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక సంభాషణగా చెప్పబడుతుంది. ఈ నారద వ్యాస సంవాదం అటువంటి సంభాషణ. ఈ సంభాషణ ఎవరైతే శ్రవణం చేస్తారో, ఈ సంభాషణను ఎవరైతే పదే పదే అధ్యయనం చేస్తారో వారికి ఆధ్యాత్మిక గురువు పైన విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులు కలుగుతాయి అని చెబుతున్నారు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యంత దుర్లభమైనటువంటిది హరిభక్తి. ఏ భక్తి అనే దొరుకుతుందండి. ఏదో మనకి కొద్దిగా ఎవరి మీదనే విశ్వాసం కలిగిందనుకోండి, వారి పట్ల భక్తి చేయటం మొదలు పెడతాం. కానీ వాస్తవికమైనటువంటి భక్తి ఎవరికి ఏ విధంగా చేయాలనేటటువంటిది అజ్ఞానంలో ఉన్నంత వరకు ఎవ్వరికీ కూడా అర్థం కాదు. జ్ఞాన స్థితికి రావాలి, అప్పుడే అర్థమవుతుంది. అంతవరకు ఇది అర్థం కాదు. అయితే ఆ భగవంతుడు కృష్ణుడి పట్ల భక్తి కలగటం అనేటటువంటిది దుర్లభమైనటువంటిది. హరి పట్ల భక్తి దుర్లభమైంది. ఆ హరిభక్తిని అందించేటటువంటి గురువు పట్ల భక్తి కలగటం ఇంకా దుర్లభం. హరిభక్తి దుర్లభం, గురుభక్తి ఇంకా దుర్లభం. ఆ ఇంకా దుర్లభమైనటువంటి గురుభక్తి ఎవరికైతే కలుగుతుందో వారికి హరిభక్తి సులభంగా దొరుకుతుందండి. అందుకే యస్య ప్రసాద భగవత్ ప్రసాద యస్య ప్రసాద నగతి కుతోపి అని చెప్పి అన్నారు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు. హరిభక్తి దుర్లభం. ఆ దుర్లభమైనటువంటి హరిభక్తిని పొందాలంటే ఆ హరి యొక్క ప్రతిరూపమైనటువంటి హరి
అవతారమైనటువంటి ఆధ్యాత్మిక గురువు ఉన్నారు కదా, సాక్షాధరిత్వేన సమస్త శాస్త్రై, సమస్త శాస్త్రాలు చెప్పినటువంటి హరి యొక్క రూపమైనటువంటి ఆధ్యాత్మిక గురువు పట్ల భక్తి కలగాలి. ఆధ్యాత్మిక గురువు పట్ల భక్తి కలిగిన నాడు ఆ ఆ సాధకునికి హరిభక్తి కలుగుతుంది. గురువు పట్ల భక్తి కలిగితే హరి పట్ల భక్తి కలుగుతుంది. అయితే అటువంటి విశేషమైనటువంటి భక్తిని పెంపొందించుకున్నటువంటి శిష్యునికి ఆధ్యాత్మిక గురువు చేసేటటువంటి దివ్యమైనటువంటి ఉపదేశం మనకి ఈ రోజు ఇక్కడ మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. హరి గురువు పట్ల అకళంకమైనటువంటి అపరిమితమైనటువంటి భక్తి ప్రపత్తులను పెంచుకున్నటువంటి శిష్యునిగా వ్యాసుడు మనకి దర్శనమిస్తున్నాడు. అటువంటి పరిపూర్ణ శిష్యుడైనటువంటి వ్యాసునికి పరిపూర్ణ ఆధ్యాత్మిక గురువైనటువంటి నారద మహర్షి చేసేటటువంటి దివ్యమైనటువంటి ఉపదేశం. ఈ ఉపదేశం చేస్తూ వ్యాసుడిని నారద మహర్షి సంబోధిస్తున్నాడు. ఏమని సంబోధిస్తున్నాడు? వ్యాస, ఈ ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి మానసిక స్థితులు కలిగినటువంటి వారు ఉన్నారు. ఎన్నో రకాలైనటువంటి బుద్ధులు కలిగినటువంటి వారు ఉన్నారు. అటువంటి వాటిని ఎన్నో రకాలుగా సంబోధిస్తారు. ఒక వ్యక్తి మనస్సును కలిగి ఉంటే అతను మతిని కలిగి ఉన్నాడు అంటారు. మతి అంటారు, మనస్సుని మతి అంటారు. బుద్ధిని కూడా కొన్నిసార్లు మతి అని చెప్పి సంబోధిస్తారు. నీ మతి పని చేయటం లేదా అని చెప్పి అంటారు. చూడండి, అంటే ఏమిటి? బుద్ధి పని చేయటం లేదా అని. తర్వాత నమతి, నీకు మనస్సు లేదా అని అంటారు. అంటే నీకు మతి లేదా, మతి లేదా అని అంటే మనస్సు కూడా లేదా అని. బుద్ధి పని చేయటం లేదా, మనస్సు బుద్ధి మనస్సు లేదా అని మాట్లాడతారు. మతి లేదా అని. మతి లేదా అంటే మనస్సు లేదా అని వస్తుంది. తర్వాత మతి పని చేయటం లేదా అని అంటే నీకు బుద్ధి పని చేయటం లేదా అని వస్తుంది. అంటే మతి అనేటటువంటి శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి మనస్సు వస్తుంది, రెండవది బుద్ధి కూడా వస్తుంది. అయితే ఎన్నో రకాలైనటువంటి మనస్వభావాలు కలిగినటువంటి వారు ఉన్నారు, ఎన్నో రకాలైనటువంటి బుద్ధులు కలిగినటువంటి వారు ఉన్నారు. అయితే దానిలో ఈ మతిని సుమతి అని, దుర్మతి అని, మహామతి అని చెప్పి సంబోధిస్తూ ఉంటుంటారు. దుర్మతి అని అంటే దుష్ట బుద్ధి కలిగినటువంటి వారు, దుష్టమైనటువంటి ఆలోచనలతో కలిగినటువంటి దుష్ట మనస్సు కలిగినటువంటి వారు, వారిని దుర్మతి అని అంటారు. ఇటువంటి వారు భగవంతుని యొక్క చరణ కమలాలను ఆశ్రయించేటటువంటి పరిస్థితి ఉండదు. భగవంతుని యొక్క చరణ కమలాలను ఆశ్రయించేటటువంటి పరిస్థితి వారికి కలిగితే కూడా ఆ పరిస్థితిని తిరస్కరిస్తారంట. దుర్మతి గ్రహించలేరంట. దుర్బుద్ధి ఉన్నది కాబట్టి ఆ పరిస్థితిని గ్రహించలేరు. ఆ దుర్బుద్ధితో ఆ భగవంతుని యొక్క చరణ కమలాలను ఆశ్రయించేటటువంటి విధానాన్ని కూడా దురుపయోగం చేస్తారంట. ఉదాహరణకి శాస్త్రాన్ని అధ్యయనం చేస్తారు. శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఆ శాస్త్రాన్ని తమకు అనువుగా ఆపాదించుకొని మార్చుకొని తమకు అనుకూలంగా శాస్త్రోపదేశాన్ని చెబుతారంట. తమకు అనుకూలంగా శాస్త్రోపదేశాన్ని అనుసరించేటటువంటి ప్రక్రియను చేపడతారంట. శాస్త్రంలో ఇలా చెప్పారు అని తమ యొక్క జీవన విధానం గురించి ఉదాహరిస్తూ మాట్లాడుకుంటారంట. అంటే ఏమిటి? శాస్త్ర విరుద్ధమైనటువంటి పనులు చేస్తూ శాస్త్ర సమ్మతమే అని చెప్పి వక్ర భాష్యం చెబుతారంట. ఇంకొంతమంది జీవితం యొక్క విలువను పూర్తిగా మరిచిపోయి ఉంటారు. మరిచిపోయి ఈ ఇచ్చినటువంటి ఈ శరీరంతో ఆహార నిద్ర భయమైదనాలు అనేటటువంటి జీవన విధానాన్ని గడుపుతూ ఇదే ఉన్నతమైంది, ఈ జీవితం ఇచ్చిందే భోగించటానికి అని భగవంతుని యొక్క చరణ కమల సేవను విస్మరిస్తారంట, మర్చిపోతారంట. ఇటువంటి వారిని ఏమన్నారు? దుర్మతి అన్నారు. జీవితం యొక్క లక్ష్యాన్ని మరిచి ప్రవర్తించేటటువంటి వారిని దుర్మతి అన్నారు. పాపకార్యాలు చేసేటటువంటి వారిని దుర్మతి అన్నారు. తర్వాత ఆధ్యాత్మికత పేరుతో లౌకికవాదాన్ని ప్రతిపాదించేటటువంటి, లౌకికవాదాన్ని పెంపొందింపజేసేటటువంటి సోకాల్డ్ స్పిరిచువలిస్ట్స్ ని కూడా, నామమాత్రపు ఆధ్యాత్మికులను కూడా ఏమన్నారు? దుర్మతి అని చెప్పారు.
వ్యాస, నీకు మనస్సుంది. ఆ మనస్సు దుర్మతి కాదు. ఇంకొక మనస్సుంది. అలా అని నీ మనస్సు సుమతియా? కాదు నాయన. దుర్మతి కాదు నీది, సుమతి కూడా కాదు. సుమతి అని అంటే మంచి మనస్సు కలిగిన వాడు. మంచి మనస్సు కలిగిన వాడు అని అంటే ఏమిటి? పుణ్యకార్యాల యందు నిమగ్నమైనటువంటి మనస్సు. శాస్త్రయుక్తంగా ఎవరికి హాని చెయ్యకుండా తనకు సుఖాన్ని అందించేటటువంటి కొన్ని శాస్త్రపరమైనటువంటి కర్మల యందు నియుక్తం కావటం. కలలోనైనా చీమకు కూడా అపకారం చెయ్యకూడదు అనేటటువంటి తలంపుతో జీవితాన్ని గడిపేటటువంటి వారు. ఇటువంటి వారు మంచి మనస్సు కలిగిన వారని, మంచి బుద్ధి కలిగినటువంటి వారని చెప్పబడ్డారు. అయితే వ్యాస, ఈ మంచి మనస్సు కలిగినటువంటి వారు, మంచి బుద్ధి కలిగినటువంటి వారి యొక్క మనస్సు, మతి కృష్ణుని యొక్క చరణ కమలాల మీద లగ్నమవుతుందని చెప్పలేం. ఏదో సాత్విక జీవనాన్ని అయితే అవలంబిస్తారు గాని కృష్ణుని యొక్క చరణ కమలాలను ఆశ్రయించటం అంత త్వరగా జరగదు. అందుకని నీది సుమతి అని కూడా అనలేం. నీ మనస్సు, నీవు కలిగినటువంటి మతిని సుమతి అని కూడా అనలేను. నీవు సుమతి కాదు, దుర్మతి కాదు. మొట్టమొదటి నువ్వు దుర్మతి కాదు, రెండవది సుమతి కూడా కాదు. నీవు ఎవరివి అనంటే మహామతి. చాలా అద్భుతంగా మాట్లాడాడు. మహామతే, ఓ మహర్షి, నీవు గొప్ప మహర్షివి. నీవు మహామతి అని అంటే గొప్ప మనస్సు కలిగినటువంటి వాడివి, గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడివి. గొప్ప మనస్సు కలిగినటువంటి వాడివి అని అంటే విశాలమైనటువంటి మనస్సు కలిగిన వాడు. గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడు అని అంటే ఏమిటి? బుద్ధితో శాస్త్రాలను అధ్యయనం చేశాడు. అధ్యయనం చేసి శాస్త్రాల యొక్క సారం, వేదసారం, శాస్త్రసారం, శాస్త్రమర్మం ఆ భగవంతుడు కృష్ణుడని ఎరిగినవాడు. ఎవరు? మహామతే. నీవు అటువంటి మతిని కలిగి ఉన్నావు. పైగా నీవు తెలుసుకున్నటువంటి ఆ పరమసత్యం అయినటువంటి ఆ కృష్ణుణ్ణి అనుభూతి కూడా చెందావు. శాస్త్రాల ద్వారా నీకు కలిగినది కేవలం పుస్తక పాండిత్యమే కాదు, పుస్తక సమాచారమే కాదు నాయన. నీకు అనుభవైక జ్ఞానం ఉన్నది. నీవు చేసినటువంటి అభ్యాసాల ద్వారా నీవు ఆర్జించినటువంటి జ్ఞానమును విజ్ఞానంగా అనుభవంలోనికి తెచ్చుకున్నావు. కృష్ణుడు దేవాది దేవుడు అనేటటువంటి సిద్ధాంతాన్ని స్వాభావికంగా నీవు అనుభవించావు. అందుకని నీవు తపస్సులను ఆచరించేటటువంటి ఋషుల వంటి వాడివి కాదు. అనుభవం పొందాలని ఋషులు తపస్సులు చేస్తున్నారు. అటువంటి ఋషివి కాదు నీవు. తపస్సులనన్నింటినీ ఆచరించిన తర్వాత తప ఫలములను అందుకున్నటువంటి పూర్ణమైనటువంటి ప్రయోజనకారివి మహర్షివి నీవు, ఓ మహామతే వ్యాస అని చెప్పి సంబోధించాడు. ఒక్క శబ్దాన్ని ఎంత అద్భుతంగా వర్ణించారండి. ఓ మహామతే, నీవు ఋషులలో మహర్షివి, గొప్ప ఋషివి. తపస్సులను ఆచరించే వాళ్ళు ఋషులు. తపస్సు యొక్క ఫలములను పూర్ణంగా పొందినటువంటి వారిలో కూడా నీవు మహర్షివి. ఏమిటి నీవు పొందినటువంటి ఫలం అని అంటే ఆ పరతత్వం నిరాకార బ్రహ్మంగాను, పరమాత్మగాను, భగవత్ తత్వంగాను ప్రకటమవుతుందని ఎంతో మంది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నీవు ఆ భగవంతుడు కృష్ణుడు నిరాకార బ్రహ్మంగా వ్యక్తమవుతాడని, ఆ నిరాకార బ్రహ్మంగా వ్యక్తమైనటువంటి ఆ భగవంతుడు కృష్ణుడే సమస్తమైనటువంటి జీవుల యొక్క హృదయములలో పరమాత్మగా నెలకొని ఉన్నాడని, అలా నెలకొని ఉన్నటువంటి ఆ పరమాత్ముడు, ఆ నిరాకార తత్వమైనటువంటి ఆ భగవంతుడి కృష్ణుడు
ఆధ్యాత్మిక జగత్తులో దేదీప్యమానంగా విరాజమానుడై ఉంటాడని, అలా విరాజమానుడై ఉన్నటువంటి ఆ కృష్ణుడే సాకార నిరాకార తత్వములన్నింటికీ కూడా మూలమని ఆధారమని ఎరిగినటువంటి వాడివి వదంతి తత్తత్ విదస్తత్వం యజ్ఞానం అద్వయం. అద్వయమైనటువంటి దివ్యమైనటువంటి దేదీప్యమానమైనటువంటి జ్ఞానాన్ని నీవు అనుభవంలోనికి తెచ్చుకున్నటువంటి మహర్షివి, దర్శించావు నీవు. ఒకటి శబ్ద రూపంలో నీవు గ్రహించావు, తర్వాత రెండవది స్పృహా దర్శనం చేసుకున్నావు, పరమాత్మ దర్శనం చేసుకున్నటువంటి వాడివి. ఆ పరమాత్మ దర్శనంతో పాటుగా ఆ పరమాత్మకు మూలమైనటువంటి ఆ కృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని దర్శించినటువంటి వాడివి నీవు ఓ వ్యాస. కాబట్టి నీవు మహర్షివి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనులు మహర్షి అనేటటువంటి శబ్దాన్ని తప్పుగా ఆపాదిస్తూ ఉంటుంటారు. ఎవరో ఏదో చలనచిత్రాల్లో చూపించేటటువంటి కథానాయకులు మహర్షులు అయిపోరండి. మహర్షి అని అంటే పరమసత్యం యొక్క 3 అనుభవాలు ఉన్నాయి చూడండి. బ్రహ్మానుభూతి, పరమాత్మానుభూతి, భగవద్ అనుభూతి. ఈ మూడింటిని పూర్ణంగా ఎరిగినటువంటి ఆ అనుభవాన్ని సాక్షాత్కరింపజేసుకున్నటువంటి వాడు మహర్షి. అంతేగాని ఒక అమ్మాయి ప్రేమ కోసం ఎదురు చూసేటటువంటి వాడు మహర్షి అయిపోడు. ఏదో ఒక ఒక కార్యం చేస్తే ఈ భౌతిక జగత్తులో ఏదో ఒక సామాజిక కార్యము, లేదు అనంటే ఒక జనులందరికీ ఉపకరించేటటువంటి వస్తువులను తయారు చేసేస్తేనో అతడు మహర్షి అయిపోడండి. అందుకని మహర్షి అనేటటువంటి శబ్దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఆపాదించాలనేటటువంటిది మనం తెలుసుకోవాలి. ఎవడో ఒక వ్యక్తి ఒక మూర్ఖుడు మహర్షి అని చెప్పి ఏదో ఒక చలనచిత్రం రూపొందిస్తే ఆ వారిని మహర్షి అనుకుంటాం. అది కాదు మహర్షి అంటే. మహర్షి అనంటే పరమసత్యం యొక్క 3 అనుభవాలని పూర్ణంగా ఎరిగి ఆ 3 అనుభవాలను సాక్షాత్కరింపజేసుకున్నవాడు మహర్షి. అటువంటి మహర్షి ఎవరు? వ్యాస మహర్షి. అందుకనే నారద మహర్షి ఏం చెబుతున్నారు? తన శిష్యుడైనటువంటి వ్యాసుణ్ణి ఓ మహర్షి అంటూ మహామతే ఓ మహర్షి అని సంబోధించి అంటాడు, ఓ మహర్షి వ్యాస, శాస్త్రాల్లో ఈ భౌతిక జగత్తును అసత్ అని చెప్పారు, ఆధ్యాత్మిక జగత్తుని సత్తు అని చెప్పన్నారు. అయితే ఈ సత్తు అసత్తులు అనబడేటటువంటి భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు రెంటికి కూడా మూలమైనటువంటి వాడు, ఆధారమైనటువంటి వాడు, సృష్టించిన వాడు ఎవరు అంటే భగవంతుడు కృష్ణుడు. ఈ విషయం అజ్ఞానంలో ఉన్నంత వరకు ఏ జీవికి అర్థం కాదు, అవగతం కాదు, గ్రహించడం జరగదు. కానీ వాస్తవం ఏమిటి అనంటే జీవులంతా కూడా ఆ కృష్ణుని యొక్క శాశ్వతమైనటువంటి అంశాలు. ఆ కృష్ణుని యొక్క శాశ్వతమైనటువంటి అంశాలైనటువంటి జీవులంతా కూడా అతనికి చెందిన వారైతే కూడా ఆ జీవులు తమ స్వభావాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. మరిచి ఏం చేస్తున్నారు? నేనే శరీరాన్ని, ఈ శరీర సంబంధమైన వారు నావారు, ఈ శరీర సంబంధమైనటువంటివి నావి, ఈ శరీర సంబంధమైనటువంటివి నాకు చెందినవి అని భావిస్తున్నారు. వస్తువులను, వ్యక్తులను, పరిస్థితులను, ప్రదేశాలను నావిగా భావిస్తున్నారు. ఇవే నావి అంటున్నారు. ఒక వ్యక్తి భారతదేశంలో జన్మించాడు అనుకోండి, నేను భారతీయుడిని అంటున్నాడు. ఒక వ్యక్తి అమెరికాలో జన్మించాడు అనుకోండి, నేను అమెరికన్ అంటున్నాడు. ఒక వ్యక్తి హిందూ మతంలో జన్మించాడు అనుకోండి, నేను హిందువుని అంటున్నాడు. ఇంకొక వ్యక్తి నేను మహమ్మదీయ వంశంలో జన్మించాడు అనుకోండి, నేను మహమ్మదీయుడు అని అంటున్నాడు. ఒక వ్యక్తి క్రైస్తవ ధర్మాన్ని అనుసరించేటటువంటి వారిలో జన్మించాడు అనుకోండి, తనను తాను క్రైస్తవుడు అని చెప్పి అనుకుంటున్నాడు.
ఒక వ్యక్తి ఒక కులంలో జన్మించడానికి ఆ కులానికి చెందినవాడిని అనుకుంటున్నాడు, నల్లవాడిని అనుకుంటున్నాడు, తెల్ల జాతీయ వాడిని అనుకుంటున్నాడు, ఇంకొకటి. తెలుగు రాష్ట్రంలో జన్మిస్తే నేను తెలుగు వాడిని అంటున్నాడు, ఇంకా ఆ మహారాష్ట్రలో జన్మిస్తే నేను మహారాష్ట్ర వాడిని అంటున్నారు. ఇట్లా చూస్తే ఏ ప్రదేశానికి జన్మిస్తే, ఏ ప్రదేశంలో జన్మిస్తే ఆ ప్రదేశానికి చెందిన వారిగా తమను తాము భావిస్తున్నారు. ఏ కుటుంబంలో జన్మిస్తే ఆ కుటుంబానికి చెందిన వారిగా తమను తాము భావిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే శారీరక ఆచ్ఛాదనం చేత కప్పబడి ఈ శారీరక ఆచ్ఛాదనమే తమది అని భావించేటటువంటి పరిస్థితి నేడు ఉన్నది. ఈ భౌతిక జగత్తులోకి ప్రవేశించిన తర్వాత బంధించబడుతున్నారు, తమ యొక్క స్థితులను మర్చిపోతున్నారు. వాస్తవానికి సమస్తమైనటువంటి జీవులు కూడా భగవంతుడి కృష్ణుడికి చెందినవారే. మమై వంశో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్టానింద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి అని భగవంతుడి కృష్ణుడు చాలా అద్భుతంగా చెప్పారు 15వ అధ్యాయం 7వ శ్లోకంలో. వాస్తవానికి ఈ ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జీవులు ఆ భగవంతుడి కృష్ణునికి చెందినటువంటి వారు. మీరు నేను మన చుట్టూ ఉన్నటువంటి సమస్తమైనటువంటి వారు కూడా ఆత్మస్వరూపులే, జీవులే. ఈ ఆత్మస్వరూపులు జీవులైనటువంటి వారంతా ఎవరు? ఆ భగవంతుడి కృష్ణుడి యొక్క శాశ్వతమైనటువంటి అంశాలు. శాశ్వత అన్నారు, సనాతనం అన్నారు. శాశ్వతం అని అంటే నశింపు లేనటువంటి వారు. నశింపు లేనటువంటి వారి అయినా కూడా దేహ ఆచ్ఛాదనంతో తమను తాము ఆపాదించుకొని దేహమే తామని తలిచినప్పుడు ఒక భయం ప్రారంభమవుతుంది. నేను చనిపోతానేమో, నేను దీనిని కోల్పోతానేమో, నేను లేకుండా పోతానేమో అనేటటువంటి ఒక భయం, ఒక వ్యధ ప్రారంభమైంది, ఆందోళన మొదలైంది. సమస్తమైనటువంటి ఆందోళనను భయాలను తొలగించేటటువంటి అభయుడు ఎవరు అని అంటే భగవంతుడు కృష్ణుడు, గోవిందుడు. అటువంటి కృష్ణుడిని, గోవిందుని యొక్క దివ్యమైనటువంటి చరణాలను మరిచిపోయి ప్రవర్తించినప్పుడు భయమే మన యొక్క అడ్రస్ అవుతుంది, కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది. కనుకనే ఆ కృష్ణుడిని మరిచినటువంటి కారణం చేత కృష్ణ బులియాజీవ్ భోగవాంచకరే పసతి యాచమయ జపతీయదరే. కృష్ణుణ్ణి మరిచిన వెంటనే మాయ మనల్ని పట్టుకొని ఈ భౌతిక జగత్ అనేటటువంటి ఈ యొక్క అంధకారంలో బంధించింది. ఇలా బంధించినటువంటి స్థితిలో మనము ఏమనుకుంటున్నాం? ఆ బంధించినటువంటి స్థితి నాది అనుకుంటున్నాం. బలవంతంగా బంధించబడ్డాం మనం. ఇది మన యొక్క స్వభావం కాదు. అంధకారమయమైనటువంటి పరిస్థితి. మనం కళ్ళు తెరిచి ఉన్నంత వరకు మనకి ఏం కనిపిస్తుంది? బాహ్యం కనిపిస్తుంది. కళ్ళు మూయండి ఒక్కసారి, అంతరం ఎంతమంది కనిపిస్తుంది? చీకటిగా ఉంటుంది, ఏమీ కనిపించదు. దీనినే అజ్ఞాన అంధకారం అన్నారు. అంతరము కూడా కనిపించగలిగితే దివ్యమైనటువంటి జ్ఞానం కలిగిన వారు అని అర్థం. కనులు మూసినప్పుడు చీకటిగా ఉంది అని అంటే వారు అజ్ఞానంలో ఉన్నారని అర్థం. దీన్ని బట్టి మనం జ్ఞానవంతులమా అజ్ఞానవంతులమా అనేటటువంటి తెలుసుకోవచ్చు. బాహ్య దృష్టి ఉన్నది కానీ అంతర్దృష్టి లేదు మనకి. బయట ఏం జరుగుతుందో దాని యందు శ్రద్ధ ఉన్నది కానీ లోపల ఏం జరుగుతుందో దాని యందు నిమగ్నత లేదు మన దగ్గర. అందుకే చూడండి, ఇది మీరు అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ప్రపంచం అంతా తెలుసుకుంటున్నారంట, చుట్టుపక్కల అంతా ఏం జరుగుతుందని. ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారంట. ఈ రోజున పరిస్థితి అదే. మొత్తం ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, ప్రపంచంలో రాజకీయాలు ఏమిటి, క్రీడలు ఏమిటి, అన్నింటి గురించినటువంటి సమాచారము ఉన్నది. తమ ఇంటిలో రక్తం పంచుకు పుట్టినటువంటి పిల్లల్లో గాని, రక్త సంబంధికుల్లో గాని ఏమి మెదులుతుంది, ఏం జరుగుతుంది అనేటటువంటి తెలియదండి. వారి యొక్క మనోగతం ఏమిటి, వారి కార్యాలు ఏమిటి, వారు ఎలా జీవిస్తున్నారు అనేటటువంటి తెలుసుకోలేనటువంటి పరిస్థితి. అంటే ఏమిటి? బాహ్య దృష్టి ఉన్నది కానీ అంతర్దృష్టి లేదు అని చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ అంతే మనకి. అంతేగాని ఇంటిలో విషయాలు తెలుసుకుంటే అంతర్దృష్టి పెంపొందించబడినట్టు కాదు. మన యొక్క అంతరమునందు జరిగేటటువంటి సమస్తం మనం తెలుసుకున్నటువంటి నాడు మనకు అంతర్దృష్టి కలిగినట్టు. ఇది మనం బాగా గ్రహించాలి.
అయితే బాహ్య దృష్టి ఉన్నది, అంతర్దృష్టి లేదు. బాహ్య దృష్టితో ఏం చేస్తున్నారు? కంటికి కనిపించేదే తామని తలుస్తూ ఉన్నారు. కంటికి కనిపించేటటువంటి దానిని పొందాలనేటటువంటి మోజులో తనను తాను మరచి ప్రవర్తించేటటువంటి పరిస్థితి నేటి సమాజంలో ఉన్నది. ఇటువంటి పరిస్థితి జ్ఞానంగా చెప్పబడలేదు, అజ్ఞానంగా చెప్పబడింది. అజ్ఞానం అని అంటే చీకటి. అజ్ఞానం అంటే చీకటి. మరి చీకటి ఉన్నంత వరకు ఈ దేనినైనా మనం చూడగలమా? దేనిని మనం చూడలేం. మరి చీకటి తొలగాలంటే ఏం చెయ్యాలి? చీకటి తొలగాలంటే వెలుగు రావాలి. వెలుగు రావాలంటే సూర్యుడు ఉదయించాలి. వెలుగు రావాలి అని అంటే ఏం చేయాలంటే లైట్ వేయాలి అన్నాడంటే ఎవరో వ్యక్తి. లైట్ వేసి ఆ లైటు యొక్క విద్యుత్ శక్తి కూడా ఆ సూర్యుడి నుంచి వస్తుంది. అందుకని వెలుగు రావాలి అని అంటే మౌలికంగా మనం మాట్లాడుకోవాలంటే సూర్యుడు రావాలి, సూర్యుడు ఉదయించాలి. సూర్యోదయం కలగకుండా వెలుగు ప్రసరించదు ఈ సమస్త జగత్తులోకి. వెలుగు ప్రసరించకుండా చీకటి తొలగదు. చీకటి తొలగనిదే వాస్తవం ఏమిటనేటటువంటిది మనకి కనపడదు. ఏ విధంగా అయితే సూర్యుడు ఉదయించనిదే, వెలుగు ప్రసరించనిదే, మన యొక్క చీకటి తొలగనిదే ఈ ప్రపంచం కనిపించినట్టు, మనకున్నటువంటి అజ్ఞానం తొలగనిదే జ్ఞానం అనేటటువంటిది మనకి కలగదు. జ్ఞానం అనేటటువంటిది కలిగినటువంటి నాడు మనకి వాస్తవికమైనటువంటి విషయాలు బోధపడతాయి. ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనేటటువంటిది బోధపడుతుంది. ఇదే విషయాన్ని శాస్త్రాల్లో చాలా చక్కగా చెప్పారు. భగవంతుడి కృష్ణుడు ఏమని చెప్పారు? మమై వంశో జీవలోకే జీవభూత సనాతన మనసష్టానింద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. నా యొక్క శాశ్వతమైనటువంటి అంశాలైనటువంటి జీవులంతా కూడా ప్రకృతిని ఆశ్రయించి తీవ్రమైనటువంటి సంఘర్షణకు గురవుతున్నారు 6 రకాలైనటువంటి ఇంద్రియాలతో. తీవ్రంగా బాధపడుతున్నారు, తీవ్రమైనటువంటి సంఘర్షణ చేస్తున్నారు. ఆ సంఘర్షణ చేస్తూ ఆ మన ఈ సంఘర్షణ చెయ్యాలండి, ఈ ఈ సంఘర్షణ లేకపోతే మనం ఎట్లా ఉన్నతిని పొందుతాం అని మాట్లాడుతున్నారు. మనిషి అంటే కష్టాలు ఉంటాయండి, మనిషికి రాకపోతే కష్టాలు మానుకొస్తాయండి అని మాట్లాడుతున్నారు. అసలు కష్టం అంటే నిర్వచనం కూడా తెలియనటువంటి పరిస్థితి. కష్ట సమస్య కష్టం అని అంటే ఏమిటి అని అంటే, సమస్యలు 2 రకాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. సమస్య యొక్క వాస్తవికమైనటువంటి రూపం ఏమిటి అని అంటే అందరికీ ఉంటాయి. అందరికీ ఉంటాయి. ఎవరు ఇష్టపడరు. ఎవరు పడకపోయినా అందరికీ వస్తాయి. ఇది గాని మీరు చూసినట్లయితే మనం సమస్యని తలిచేటటువంటివి సమస్యలు కాదని మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి అనుకుంటాడు తనకి ధనం లేదు. ధనం లేకపోతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందే సమస్య అనుకుంటాడు. ఒక వ్యక్తికి కుటుంబంలో సరైనటువంటి సంబంధాలు లేవు. వ్యక్తులతో సంబంధాలు లేవు సరిగ్గా. ఆ వ్యక్తి అనుకుంటాడు ఈ వ్యక్తులతో నాకు సంబంధాలు లేవు, వ్యక్తులే సమస్య అనుకుంటాడు. ఇంకొక వ్యక్తి తనకు మేధస్సు లేదు కాబట్టి బుద్ధి లేనితనమే సమస్య అనుకుంటాడు. ఇట్లా మీరు గాని గమనిస్తే ధనాన్నో లేదంటే వస్తువులనో వ్యక్తులనో సమస్యలుగా మాట్లాడతాడు. కాలం తన సమస్యని మాట్లాడుకుంటాడు. గ్రహాలు సమస్యను మాట్లాడుకుంటాడు. దేవతల సమస్యను మాట్లాడుకుంటాడు. దేహం సమస్యను మాట్లాడుకుంటాడు. ఆరోగ్యం సరిగ్గా సహకరించట్లేదండి, ఇదే నా సమస్య అని మాట్లాడుకుంటాడు. ఇట్లా చూస్తే సమస్య ఇది ఇది అని మాట్లాడుకుంటారు. ఇప్పుడు మనం ఇందాకడ చెప్పుకున్నట్టు, ఇది వరకు చెప్పుకున్నట్టు, సమస్య అంటే ఏమిటి? అందరికీ ఉంటుంది. ఎవ్వరూ ఇష్టపడరు సమస్యను పొందటానికి, కానీ ఎవరిని విడిచిపెట్టదు, అందరికీ ఉంటుంది. ఇప్పుడు దీని ఆధారంగా దీన్ని పట్టుకొని చూస్తే ఇప్పుడు మనకున్నటువంటి సమస్య అందరికీ ఉందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది, కానీ అందరికీ ఒకే సమస్య ఉండదు. అందరికీ ఒకే సమస్య ఉండదు. కాబట్టి మొదటి 2 సమస్య అంటే ఏమిటి? మనం ఇష్టపడటం లేదు అయినా వస్తున్నాయి. ఇది అందరి జీవితంలో జరుగుతుంది.
తర్వాత రెండవది ఏమిటి? సమస్యను, ఈ సమస్యను వద్దనుకున్న అందరికీ వస్తుంది. వద్దనుకుంటున్నారు అయినా ఎవరిని వదలటం లేదు. ఈ రెండు జరుగుతున్నాయి. కానీ మూడవది ఉంది చూడండి, అందరికీ ఉంటుంది. ఒకే సమస్య అందరికీ ఉండదు కదండి. మనం అనుకున్నట్టు అందరికీ ఉన్నటువంటి సమస్యల ప్రకారం మన సమస్యలు ఉండవు కదా. మరి సమస్య ఏమిటి ఇప్పుడు అని అంటే, జన్మ, మృత్యు, జర, వ్యాధులు అనేటటువంటివి సమస్యలు. ఇవి అందరికీ ఉన్నాయి చూడండి. ఎవ్వరూ ఇష్టపడరండి దీన్ని, కానీ ఎవరిని విడిచిపెట్టవండి. ఇవి శాశ్వతమైనటువంటి సమస్యలు. ఈ సమస్యని పరిష్కరించుకోవాలి. ఈ సమస్యను కొని తెచ్చుకుంటున్నారు ప్రకృతి స్థాని కర్షతి, తీవ్రమైనటువంటి సంఘర్షణ చేస్తున్నారు ఈ పరిస్థితిలో పడి. ఈ విషయం ఎవరికి బోధపడుతుంది? అజ్ఞానంలో ఉన్నటువంటి వానికి బోధపడదు, జ్ఞానవంతునికి బోధపడుతుంది. కనుకనే శాస్త్రాల్లో ఒక మాట చెప్పారు, జ్ఞానం ఎలా దొరుకుతుంది అని అంటే, కృష్ణ సూర్యసం మాయాహోయ్ అంధకార్ తాహాన్ నాహి యాహాన్ మాయారే అధికార్. కృష్ణుడంట సూర్యుని వంటి వాడంట. కృష్ణుడు సూర్యుని వంటివాడు. ఆ సూర్యుని వంటి కృష్ణుడు ఎవని యొక్క జీవితంలోకి ప్రవేశిస్తాడో, ఎవని యొక్క జీవన విధానములో కేంద్రంగా మారతాడో, అటువంటి వాని యొక్క అంధకారం తొలగుతుందంట. అజ్ఞానం అనేటటువంటిది తొలగుతుంది, అటువంటి వానికి ఇది బోధపడుతుంది. అంటే ఏమిటి? కృష్ణుడు మన యొక్క హృదయంలో, మన యొక్క జీవన విధానంలో, మన యొక్క సమస్తంలో ప్రవేశించాలి. ఎందుకు? ఆ కృష్ణుడు సూర్యుని వంటి వాడు. సూర్యుని వంటి కృష్ణుడు అందమయమైనటువంటి మన యొక్క జీవన విధానంలోకి ప్రవేశిస్తే, మన యొక్క జీవన విధానంలో ఉన్నటువంటి అంధకారం తొలగి ప్రకాశవంతమవుతుంది. వాస్తవం ఏమిటనేటటువంటిది మనకి బోధపడుతుంది. కారణం ఏమిటి? జ్ఞాన భాస్కరుడు ప్రకాశించాడు. జ్ఞానం అనేటటువంటిది మనకి కలిగింది. అంతటి సమయం నందు మనకి కలుగుతుంది. ఏమిటి అని అంటే, నేను కృష్ణుని యొక్క శాశ్వతమైనటువంటి అంశను, నేను కృష్ణునికి చెందినటువంటి వాడను అనేటటువంటి విషయం బోధపడుతుంది. ఆ బోధపడినటువంటి ఆ విషయంతో అనుసంధానమై ఆ జ్ఞానాన్ని విజ్ఞానంగా మలుచుకునేటటువంటి అభ్యాసం నందు ఉపస్థితులవుతారు. ఇది ప్రక్రియ. అయితే ఆ కృష్ణుడు మన జీవితంలోకి ఎలా ప్రవేశిస్తాడు? ఇది ప్రశ్న. ఇప్పుడు కృష్ణుడు ప్రవేశించాలి మన జీవితంలోనికి. ఆ కృష్ణుడు ఎలా ప్రవేశిస్తాడు? కలికాలే నామరూపే కృష్ణ అవతార్. కలియుగంలో ఆ భగవంతుడి కృష్ణుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటటువంటి దివ్యమైనటువంటి మంత్రం రూపంలో, నామ రూపంలో ప్రవేశిస్తాడు. కలికాలే నామరూప కృష్ణ అవతార్. కృష్ణుడు నామం రూపంలో అవతరించాడు. ఆ కృష్ణుడు గుణాల రూపంలో ప్రవేశిస్తాడు. ఆ కృష్ణుడు లీలల రూపంలో ప్రవేశిస్తాడు. కనుకనే ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని స్మరించగానే కృష్ణుని యొక్క రూపం ప్రకటమవుతుంది. ఆ కృష్ణుడి యొక్క రూపం ప్రకటమవగానే ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి గుణగణాలు వ్యక్తమవుతాయి. ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి గుణగణాలు వ్యక్తం కాగానే తర్వాత ఏం జరుగుతుంది? ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి లీలలు మనకి ప్రకటమవుతాయి. నామ రూప గుణ లీలలు. ఈ నామరూప గుణలీలలతో కూడినటువంటి దివ్యమైనటువంటి చరితను కృష్ణ కథ అన్నారు, విష్ణు కథ అన్నారు. అటువంటి విష్ణు కథ, కృష్ణ కథ రూపంలో భగవంతుడు కృష్ణుడు తన లీలలన్నిటినీ పరిసమాప్తి గావించిన పిదప ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళిపోయినటువంటి సమయం నందు అనుకున్నాడంటారు, రే నేను ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళిపోతే ఈ జనులందరికీ ధర్మ జ్ఞానాలను ఎవరు అందిస్తారు? ధర్మ జ్ఞానాదులను నేను తీసుకొని వెళ్ళిపోతే, కృష్ణే స్వదామోపగతే ధర్మ జ్ఞానాది విసహ.
ధర్మజ్ఞానాదులతో కూడి నేను వెళ్ళిపోతే ఈ కలియుగ జనులకి ధర్మాన్ని ఎవరు ఉపదేశిస్తారు, జ్ఞానాన్ని ఎవరు అందిస్తారు, ఎలా దొరుకుతుంది వీరికి జ్ఞానం అని ఆలోచించి కలౌ నష్టే దృశామేషాం, కలి యొక్క చీకట్లనన్నింటినీ తొలగించటం కోసం తాను స్వయంగా ఒక సూర్యుని వలె ప్రకాశిస్తూ పురాణం రూపంలో ప్రకటమయ్యాడు. ఆ పురాణమే భాగవత పురాణం. శ్రీమద్ భాగవతం కీ జై. అటువంటి భాగవతం రూపంలో కృష్ణ కథ రూపంలో ప్రకటమయ్యాడు భగవంతుడు కృష్ణుడు. నామ రూప గుణ లీలలతో కూడినటువంటి భాగవతంగా ఆ కృష్ణుడు తిరిగి వచ్చాడు. కనుకనే భాగవతాన్ని శ్రీకృష్ణ పరివర్తిత అన్నారు. తిరిగి వచ్చినటువంటి కృష్ణుడు అని చెప్పి అన్నారు. ఆ తిరిగి వచ్చినటువంటి కృష్ణుడైనటువంటి ఆ కృష్ణమూర్తితో భాగవతంతో ఎవరైతే అనుసంధానమవుతారో, ఎవరైతే ఆ భాగవతాన్ని స్మరిస్తారో, ఎవరైతే భాగవతాన్ని శ్రవణం చేస్తారో, ఎవరైతే భాగవతాన్ని కీర్తిస్తారో వారి యొక్క సమస్తమైనటువంటి అజ్ఞానం అంధకారం తొలగి జ్ఞానం అనేటటువంటిది ప్రకాశిస్తుంది. ఇది ప్రక్రియ. అయితే అటువంటి కథ ఉంది కదా వ్యాస, అటువంటి కథను నేను విన్నాను. ఆ కృష్ణుడు కథ రూపంలో ప్రకటమయ్యాడు. పాదౌ యదీయో ప్రథమాదితీయో తృతీయ తూర్యో కథితౌ యదూరు నాభిస్తదా పంచమయేవ షష్టో భుజాంతరం దోర్యుగళం తదాన్యో కంఠస్థురాజన్ నవమో యదీయో ముఖారవిందం దశమం ప్రబుల్లం లలాటపట్టం ఏకాదశో యశ్చ లలాటపట్టం శిరోపి యద్వాదశ ఏవ భాతి. 12 స్కందాల రూపంలో భాగవతంగా విరాజిల్లుతూ ప్రకటమయ్యాడు స్వామి. అటువంటి కృష్ణుణ్ణి సేవించేటటువంటి మహద్భాగ్యం నాకు దక్కినది. అటువంటి కృష్ణుణ్ణి నమామి దేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామ్యహే భాగవత స్వరూపం. అటువంటి భాగవత స్వరూపాన్ని సేవించేటటువంటి అవకాశం నాకు దక్కినది భక్తి వేదాంతుల యొక్క అపారమైనటువంటి అనుగ్రహం వలన. ఎప్పుడు ఎప్పుడు కలిగింది? తస్మిన్ తదా, నేను విన్నాను, నాకు కలిగింది. తస్మిన్ తథా, అప్పుడు. ఎప్పుడు అంటే అప్పుడు అన్నాడు. అప్పుడు తథా, ఆ సమయమున. ఏ సమయం? ఎప్పుడు అని అంటే మనం ప్రీవియస్లోకి వెళ్ళాలి, అంటే గత శ్లోకాల్లోనికి వెళ్ళాలి. ఒక్కసారి గత శ్లోకాలని కానీ గమనిస్తే ఇప్పుడు క్రిందటి శ్లోకంలో నారద మహర్షి చెప్పుకొస్తున్నారు. ఏమని చెప్పుకొస్తున్నారు అని అంటే, వ్యాసదేవ, ఆ వేదాంతుల యొక్క కరుణ చేత వారి సాంగత్యమున వారు గావించే ఆకర్షణీయమైనటువంటి కృష్ణలీలలను నేను శ్రవణం చేయగలిగింది. ఆ విధమైనటువంటి శ్రద్ధాపూరిత శ్రవణం చేత ఆ భగవానుని గూర్చిన శ్రవణం రుచి నా యందు వృద్ధి నొందినది అంటూ తత్రాన్వహం కృష్ణ కథ ప్రగాయతం అనుగ్రహేణ శృణవం మనోహరాః తా శ్రద్ధయా మేనుపతం విశృణ్వత ప్రియశ్రవస్యంగ మమా భవాదృచి అని చెప్పారు. అలా భక్తి వేదాంతుల దగ్గర నుంచి నేను విన్నాను అని మాట్లాడుతున్నాడు. ఎప్పుడు విన్నాడు అని, ఏ సమయమున అని అంటే చాతుర్మాస సమయం. చాతుర్మాస సమయమున భక్తి వేదాంతులు విచ్చేస్తే ఆ విచ్చేసినటువంటి భక్తి వేదాంతుల్ని సేవించేటటువంటి మహద్భాగ్యం తల్లి వలన కలిగినది. ఆ తల్లితో పాటు వారు ఆ నారద మహర్షి భక్తి వేదాంతులకి సేవ చేశారు. అలా సేవ చేస్తూ వారి సాహచర్యంలో నారద మహర్షి ఏం చేస్తున్నారు? వారితో పాటు మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టు నారద మహర్షి వారు కృష్ణుడి గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆ కృష్ణుడి గురించి ఏంచి మాట్లాడుకుంటున్నారా అని చెప్పి వెళ్ళి వింటున్నాడు. పిల్లలకు ఉంటుంది కదా, పెద్దలు ఏమన్నా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి పచ్చన ఎక్కువ ఉంటుంది, ఒక తీవ్రత ఉంటుంది. ఆ తీవ్రతతో వెళ్ళి ఏం మాట్లాడుకుంటున్నారా అని వినటం మొదలు పెడితే ఆ కృష్ణుడి గురించి వింటూ 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 ఆ కథల పట్ల ఆకర్షితుడైపోయాడు. ఎలాంటి పరిస్థితి అని అంటే భక్తుల ద్వారా కృష్ణుడి గురించి విన్నాడు. అహం పురాతీత భవే భవం మునే దాస్యాస్తు కస్యాశ్చన వేద వాదినాం నిరూపితో బాలకయేవ యోగినాం శుశ్రూషణే ప్రావృష నిర్వివీక్షతాం
ఆ భక్తి వేదాంతుల యొక్క సేవలో తల్లితో పాటు నిమగ్నమయ్యాడు. నిమగ్నమైనటువంటి సమయమున ఆ భక్తి వేదాంతుల యొక్క కృపాదృష్టి పడింది. ఆ కృపాదృష్టి పడి ఆ భక్తి వేదాంతులంతా నారద మహర్షిని ముందుకు పిలిచారు. ముందుకు పిలిచి నీవు కూడా చెయ్యి నాయనా అని చెప్పి అనుమతించారు. చిన్నపిల్లవాడివి నీవు ఎలా చేస్తావు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అనలేదు. నాకు యోగ్యత ఉన్నదా యోగ్యత లేదా అనేటటువంటిది చూడలేదు. ఏమీ చూడకుండా నాకు వారి సేవను అందించారు. వారు నాకు కృష్ణ కథను కూడా అందించారు. వారి ఉచ్చిష్టను కూడా నాకు అందించారు. వారి యొక్క కృపాదృష్టి పడింది. నాకు ఇంద్రియ నిగ్రహం కలిగింది. క్రీడాశక్తి నా నుండి నశించింది. అల్ప భాషిని కూడా నేను అయ్యాను అంటూ తేమయ్య పేత కిలచాపలేర్బకే దా దాంతే ధృత క్రీడనకేను వర్తిని చక్రు కృపాం యద్యపి తుల్య దర్శనా శుశ్రూషమానే మునయోల్ప భాషిని. నేను ఈ విధంగా అల్పభాషిని అయిపోయాను. తక్కువ మాట్లాడుతున్నాను. ఎంత మాట్లాడాలో అంత మాట్లాడుతున్నాను. అవసరాన్ని మించి నేను మాట్లాడటం లేదు. క్రీడాశక్తి పిల్లలకి సహజంగానే ఆటల మీద మక్కువ ఎక్కువ ఉంటుంది. కానీ నేను పిల్లవాడిని అయినా కూడా నాకు ఆటల మీద మక్కువ లేదు. క్రీడాశక్తి పోయింది. తర్వాత పిల్లల యొక్క ఇంద్రియాలు చపల బుద్ధి ఉంటుంది. ఇంద్రియాలకి చపల బుద్ధి ఉంటుంది. ఎప్పుడు కూడా అక్కడికి ఇక్కడికి పరుగులు పెడుతూ ఉంటుంటాయి. ఈ దేని పట్ల నిమగ్నం ఉండదు. కానీ బాలుణ్ణైనా కూడా నాకు చపల బుద్ధి లేదు. చపల బుద్ధి లేకుండా ఇంద్రియ నిగ్రహం నిర్దిష్టంగా ఉన్నది. ఇదంతా దేని వలన కలిగింది? ఆ భక్తి వేదాంతులు అయినటువంటి మహద్భక్తులు ఉన్నారు కదా, ఆ భక్తుల యొక్క కృపా దృష్టి వలన కలిగింది అంటూ ఆ భక్తుల యొక్క కృపా దృష్టి గురించి చెప్పాడు. కృపా దృష్టి వలన నాకు ఇంద్రియ నిగ్రహం కలిగింది. క్రీడాశక్తి నా నుండి దూరమైనది. అల్ప భాషని అయ్యాను. కృష్ణుడి గురించి మాట్లాడటం మొదలుపెట్టాను. ఆ తర్వాత వారి ఉచ్చిష్టి లభించింది నాకు. వారు నన్ను దగ్గరికి పిలిచారు. పిలిచి అన్నీ తీయమన్నారు. ఆ వడ్డించినటువంటి విస్తర్లన్నీ కూడా వారు మా అమ్మతో పాటు వెళ్తూ ఉంటుంటే నేను కూడా తీస్తూ ఉన్నాను. తీస్తూ ఉంటుంటే వారి ఉచ్చిష్ట ఆ తిన్నటువంటి ఆకుల్లో ఉండిపోయింది. ఉండిపోతే నేను వారిని సంప్రదించాను. ఇది నేను తీసుకోవచ్చా అని చెప్పి అడిగితే వారు ఎంతో కరుణతో నీవు అవశ్యమే తీసుకోవచ్చు నాయన అంటూ నాకు అనుమతించారు. అనుమతి వలన నేను వారి యొక్క ఉచ్చిష్టను ఎంగిలిని నేను ఆరగించగానే నాలో గొప్ప కృష్ణ కథా రుచి మొదలైనది. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు చూడండి. ఉచ్చిష్టి లభించింది. వారి అనుమతితో నేను తీసుకున్నాను. నా పాపాలన్నీ తొలగిపోయాయి. నా హృదయం పవిత్రమైంది. కృష్ణుని యొక్క కథల పట్ల వారికి ఏ విధమైనటువంటి అనురక్తి ఉందో అదే విధమైనటువంటి అనురక్తి నాలోనూ ప్రకటమైనది. నాకు కృష్ణుని గురించి వినాలనేటటువంటి రుచి ఏర్పడినది అంటూ ఉచ్చిష్టలేపాననుమోదితో ద్విజై సకృత్స్మ భుంజే తదపాస్త కిల్బిష ఏవం ప్రవృత్తస్య విశుద్ధ చేతస తద్ధర్మ ఏవాత్మ రుచి ప్రజాయతే అంటూ భక్తుల యొక్క మహాప్రసాదం యొక్క మహిమను చెప్పారు నారద మహర్షి. ఇలా మహిమని చెప్పిన తర్వాత ఎందుకు తనకు కృష్ణ కథా రుచి కలిగింది అనేటటువంటిది చెబుతూ 26వ శ్లోకంలో ఆయన అంటారు, తత్రాన్వహం కృష్ణ కథ ప్రగాయతం అనుగృహేణ శృణవం మనోహర తాశ్రద్ధయామేను పదం విశృణ్వత ప్రియశ్రవస్య మమా భవాదృచి. ఓ వ్యాసదేవ, ఆ భక్తి వేదాంతుల కరుణ చేత వారి సాంగత్యమున వారు గావించినటువంటి ఆకర్షణీయమైనటువంటి కృష్ణలీలలను నేను శ్రవణం చేయగలిగాను. ఆ విధమైనటువంటి శ్రద్ధాపూరిత శ్రవణం చేత కృష్ణ భగవానుని గూర్చిన శ్రవణ రుచి నా యందు వృద్ధి నొందినది అని మాట్లాడాడు. ఇలా ఈ విధంగా తస్మిన్ తత ఇప్పుడు మాట్లాడుతున్నాడు 28వ శ్లోకంలో. ఈ విధంగా ఆ సమయమున తస్మిన్ తదా లబ్ధ రుచే ప్రియశ్రవస్య స్ఖలిత మతిర్మమ. ఆ కృష్ణ కథా రుచి నాకు కలిగింది. ఆ కలిగినటువంటి రుచి పెరిగింది. అండ్ నేను కృష్ణుడి గురించి ఇది వరకు వినేవాడిని కాదు, ఇప్పుడు నేను కృష్ణుడి గురించి వింటున్నాను అంటే కాదు. అలా ఎన్ని సంవత్సరాల తరబడి ఉంటే కాదు, అది క్రమక్రమంగా పెరగాలి. నేను కృష్ణుడి గురించి ఆలకించటం మొదలు పెట్టాను. ఆ మొదలు పెట్టినటువంటి స్థితి పెరిగింది. తస్మిన్ తదా లబ్ధ రుచే ప్రియశ్రవస్య
స్ఖలిత మతిర్మమ, కృష్ణుని యొక్క కథారుచి నాకు పెరిగింది, కృష్ణ కథలు వినాలనేటటువంటి ఆసక్తి ఉంది. శ్రద్ధ కూడా పెరిగింది, ఇంకా పెరిగింది, ఇంకా పెరిగింది, పెరుగుతూనే ఉన్నది. ఎంత పెరిగింది అనంటే స్ఖలిత అని ఒక శబ్దాన్ని ప్రయోగించారు. స్ఖలిత అనంటే అకుటింతమైనటువంటి శ్రద్ధ, అంటే చంచలం కానటువంటి శ్రద్ధ, అన్డిస్టర్బ్డ్ స్టెడీనెస్, ఎన్నటికీ కలత చెందనటువంటి నిర్మలమైనటువంటి శ్రద్ధను పొందాడు. ఎటువంటి పరిస్థితి దాపురించినా, ఎటువంటి స్థితి అతనికి కలిగినా, ఆ స్థితిని, పరిస్థితిని, సందర్భాన్ని అన్నింటినీ కూడా పక్కన పెట్టి కృష్ణుని గురించి వినగలిగేటటువంటి నిమగ్నత కలిగినది. ఆ నిమగ్నత ఎట్లాంటిది అనంటే, మహాజనుల్లో ఒకరైనటువంటి జనక మహారాజు చేసాడు ఒకరాడు భాగవత శ్రవణం. ఆ భాగవత శ్రవణం ఎలా చేస్తున్నాడనంటే, అంతఃపురం అంతటా, రాజ్యం అంతటా కూడా అగ్నికిలలు ఏర్పడ్డాయి, సంభవించి రాజ్యం అంతా దగ్ధం అయిపోతుంది అనేటటువంటి విషయం విన్న తర్వాత కూడా ఏమాత్రం చలించకుండా కృష్ణుడి గురించి వింటున్నాడు. ఇప్పుడు ఇంటిలోకి భాగవతం తరగతి కూర్చొని మీరు వింటున్నారు. మీ ఇంటిలో ఒక పాము ప్రవేశించింది అని చెప్పి అన్నారు అనుకోండి, ఏం చేస్తారు? లేదు, ఇంటిలో మీరు తరగతి వింటున్నటువంటి సమయంలో ఒక టపాకాయ పేలింది, ఏం చేస్తారు? వెంటనే మన పరిస్థితి ఎట్లాంటిది అని అంటే, వినేటటువంటి తరగతిని పక్కన పెట్టేసి మనం దానిని ఆపే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనం హీరోలు కదా, మనం దాన్ని ఆపగలం. నేను చూడలేకపోయానండి, నేను చూసుంటే ఇంత పరిస్థితి వచ్చేది కాదు అంటే, మనం చూస్తే అది జరగకుండా ఉంటుందని ఎంత నమ్మకం చూడండి మన మీద మనకి. నేనుండుంటే ఇది జరిగేది కాదేమో అని మాట్లాడతాం. మనం ఉన్నా మనం లేకపోయినా మన జీవితంలో ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. దేనిని మనం తప్పించలేం. ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం పూర్వజన్మ కర్మానురూపం, పూర్వజన్మ కర్మానుసారం సుఖ దుఃఖ అనుభవాలు మనకి కలిగి తీరతాయి. దీనిలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అట్లాని ఏమీ చెయ్యొద్దనా అని అంటే, అవును. ఏమీ చెయ్యొద్దంటే ఏమిటి? లౌకికమైనటువంటి పనులు నిలిపివేసి ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యకలాపములు చెయ్యమని చెప్పటం. అంటే ఏమిటి? లౌకికమైనటువంటి కార్యక్రమాలన్నీ నిలిపివేయడం అంటే ఏమిటి? ఆ కర్మలన్నింటినీ విడిచిపెట్టమనా? కాదు కాదు. నిర్వర్తిస్తున్నటువంటి సమస్తమైనటువంటి కర్మలను కృష్ణుని ప్రీత్యర్థం వనరించమని, అంటే కృష్ణ భక్తి భావనామృతంతో మిళితమై ఆ భగవత్ భావనతో కర్మను వనరించమని చెప్పటం. భగవంతుడి కృష్ణుడు ఇదే విషయాన్ని అర్జునుడికి ఉపదేశం చేశాడు. కర్మ త్యాగం చేయమని చెప్పలేదు. కర్మ యొక్క ఫలం ఉంది కదా, ఆ ఫలాశక్తిని త్యాగం చెయ్యమని, ఆ త్యాగం చేసి కర్మ చెయ్యమని చెప్పాడు. కర్మ చెయ్యుట యందు నీకు అధికారం ఉంది కానీ కర్మఫలం మీద నీకు అధికారం లేదు అని అంటే, దాని అర్థం ఏమిటి అని అంటే, కర్మఫలం నీకు రావాల్సిన అవసరం లేదు, నీకు వద్దు కాబట్టి కర్మ చెయ్యొద్దని కాదు. కర్మఫలాశక్తిని విడిచిపెట్టమని అర్థం. ఆ కర్మఫలాశక్తి లేకుండా కర్మ చేయమన్నారు. మరి కర్మఫలాశక్తి లేకుండా ఎలా వస్తుంది ఈ బుద్ధి? మనకి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, మయ్యర్పిత మనోబుద్ధి, మన బుద్ధిని మనస్సుని భగవంతుడి కృష్ణుడికి అర్పించాలి. ఇదే విషయాన్ని భగవంతుడి కృష్ణుడు ఏమని చెప్పాడు? యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం అని అన్నారు. నీవు ఏది వనరించినా, నీవు ఏది భుజించినా, ఏది దానం ఒసగినా, ఏ యజ్ఞం చేసినా, ఏ తపస్సు చేసినా, ఏ కర్మను వనరించినా నాకు అర్పించు అని అన్నాడు. మరి ఆ అర్పణ బుద్ధి మన దగ్గర లేదే.
మన దగ్గర లేదు కనుకనే మనకి నేర్పించటానికి భగవంతుడు తానే స్వయంగా ఈ భౌతిక జగత్తులోకి అరుదించి అర్జునుణ్ణి, తన ప్రియ భక్తుడైనటువంటి అర్జునుణ్ణి మాధ్యమంగా చేసుకొని మనకు ఉపదేశం చేశాడు. కాబట్టి ఈ పరిస్థితి మనది. ఎటువంటి పరిస్థితి? కృష్ణ కథాశక్తి అనేటటువంటిది మనకి లేదు. కృష్ణ కథను ఒకవేళ వినటం ఆరంభించిన తర్వాత మధ్యలోనే విడిచిపెట్టేటటువంటి పరిస్థితి. నిత్యం భాగవత సేవయ అని మాట్లాడేటటువంటి భక్తులు సైతం నిత్యం భాగవతం శ్రవణం చెయ్యనటువంటి పరిస్థితి ఉన్నది, అధ్యయనం చేయనటువంటి పరిస్థితి ఉన్నది, కీర్తించినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. నిత్యం భాగవత సేవయా అని మాట్లాడేవారు సైతం ప్రతినిత్యం భాగవతాన్ని పఠించేటటువంటి పరిస్థితి లేదు. కారణం ఏమిటి? స్ఖలిత. కానీ ఇక్కడ చెప్పింది ఏమిటి? అస్ఖలిత. స్ఖలిత, అస్ఖలిత. స్ఖలిత అనంటే ఏమిటి? చంచలం, విచలితం, కలత కలత పట్టేటటువంటి స్థితి. ఒకసారి చెయ్యటం, ఇంకొకసారి చెయ్యకుండా ఉండటం. కానీ అస్ఖలిత అనంటే ఏమిటి? ఎప్పుడూ కూడా కలత చెందనటువంటి స్థితి, ఎప్పుడూ కూడా నిలిపివేయనటువంటి స్థితి. అన్ని పరిస్థితుల్లోనూ ఏ పరిస్థితి అయినా, లాభమైనా నష్టమైనా, సుఖమైనా దుఃఖమైనా, విజయమైనా అపజయమైనా, అన్ని పరిస్థితుల్లోనూ ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి కథను శ్రవణం చేయటం. ఇప్పుడు సమస్యలు ఏమైనా వచ్చినాయి అనుకోండి, బాధలు వచ్చినాయి అనుకోండి, మా ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, సమస్యలు తీరిన తర్వాత మేము భాగవతం వింటాం. సత్సంగానికి రమ్మని అన్నాం అనుకోండి, ఇంట్లో ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, అది అన్ని సమస్యలు తీరిన తర్వాత మేము వస్తామని చెప్పి అంటారు. సమస్యలు ఎప్పటికీ తీరవండి. ఈ భౌతిక ప్రపంచమే సమస్యలతో ఉన్నది. సమస్య ఉన్నా సమస్య లేకున్నా మనం చెయ్యవలసింది ఒకటే పని. ఏమిటది? ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి కథను శ్రవణం చెయ్యాలి. మన ధర్మాలని ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలని అనుసరిస్తూ, ఆ ధర్మాలని మనం పాటిస్తూ, ధర్మ స్వనిష్ఠిత పుంస విశ్వక్షేణ కథాసుయ అన్నారు. మనం అనుసరించేటటువంటి అన్నింటి యొక్క సారం ఏమిటో తెలుసండి? విశ్వక్షేణ కథాసుయ, కృష్ణుని గురించి వినటం. ఆ ధర్మాలన్నీ నిర్వర్తించి కృష్ణుడి గురించి వినగలగాలి. ఆ కృష్ణుడి గురించి వినకుండా మనం ఎన్ని చేసినా నోత్పాదయేత్ ఎదిరతి శ్రమ ఏవహి, కేవలం శ్రమ చేసినట్టు. అందుకని ఆ శ్రమ మనం చేయకూడదు. ఇక నారద మహర్షి వ్యాసునికి చెబుతున్నాడు, స్ఖలిత లాగలేదు నాది. ఒకసారి భాగవతం వినటం, ఒకసారి వినకుండా ఉండటం, భాగవతాన్ని ఒకసారి చదవటం, ఇంకొకసారి చదవకుండా ఉండటం, ఇంకొకసారి కీర్తించడం, ఇంకొకసారి కీర్తించకుండా ఉండటం అనేటటువంటిది లేదు. అన్ని పరిస్థితుల్లోనూ అన్ని వేళలా కీర్తనయ సదాహరి. అస్ఖలిత అస్ఖలిత మతిర్మమ. అన్ని పరిస్థితుల్లోనూ నేను కృష్ణుణ్ణి కీర్తించేటటువంటి స్థితి, కృష్ణుని గురించి వినేటటువంటి స్థితి, కృష్ణుని గురించి స్మరించేటటువంటి స్థితి నాకు కలిగినది. వ్యాస, ఎందుకు నేను ఇదంతా చెబుతున్నానంటే, వాస్తవం నేను ఈ శరీరం కాదు, ఆత్మస్వరూపుడను. ఆత్మస్వరూపుడిగా నేను కృష్ణుని యొక్క శాశ్వతమైనటువంటి అంశను, కృష్ణుని యొక్క నిత్య దాసుడను అనేటటువంటి విషయం తెలుసుకుని ఉండటం, ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని అజ్ఞానంలో ఉన్నంత వరకు ఎవరు గ్రహించలేరు. అజ్ఞాన కారణంగా నేను గుర్తించలేకపోతున్నాను. ఇది అవగతం కావాలంటే ఒక వ్యక్తికి, నేను గుర్తించలేకపోతున్నాను అజ్ఞాన కారణంగా అనేటటువంటిది అవగతం కావాలంటే, అర్థం అవ్వాలంటే, జీవుడుగా ఆత్మగా స్థూల దేహాన్ని, సూక్ష్మ దేహాన్ని ఆశ్రయించాడు. స్థూల సూక్ష్మ దేహాల ఆచ్ఛాదనం చేత కప్పబడ్డాడు.
ఆ కప్పబడినటువంటి స్థూల సూక్ష్మ దేహాలు పవిత్రం కావాలి. సదసద్ అని అన్నారు. ఈరోజు శ్లోకంలో చూడండి, సదసద్ అన్నారు. సద్ అసద్. సదసద్ అనేటటువంటి ఈ రెండు ఆచ్ఛాదనములు పవిత్రం కావాలి. మరి ఇవి పవిత్రం కావాలంటే స్థూల సూక్ష్మ దేహాలంటే ఏమిటి? స్థూల దేహం అని అంటే పంచభౌతిక దేహం. పంచభౌతిక దేహం అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనేటటువంటి పంచభూతాలతో తయారైనటువంటిది మన కంటికి కనిపించేటటువంటి స్థూల శరీరం. ఈ స్థూల శరీరం పవిత్రం అవ్వాలి. తర్వాత రెండవది ఏమిటి? సూక్ష్మ శరీరం. మనస్సు, బుద్ధి, అహంకారాలతో కూడినటువంటి సూక్ష్మ శరీరం కూడా పవిత్రం కావాలి. సూక్ష్మ స్థూల శరీరాలు రెండు కూడా పవిత్రం కావాలి. మరి ఇవి పవిత్రం అవ్వాలంటే ఏం చెయ్యాలి? స్థూలమైనటువంటి సూక్ష్మమైనటువంటి తత్వాలన్నింటికీ మూలమైనటువంటి ఆ భగవంతుడు కృష్ణుడు బ్రహ్మణి, ఆధ్యాత్మిక స్వరూపుడు. ఆ ఆధ్యాత్మిక స్వరూపుడైనటువంటి బ్రహ్మణి అయినటువంటి కృష్ణుణ్ణి సేవించాలి స్థూల సూక్ష్మ శరీరాలతో. ఎందుకు? ఆ కృష్ణుడే స్వయంగా యయాహమేతత్ సదసత్ స్వమాయయా, ఈ యొక్క స్థూల సూక్ష్మ దేహాలన్నింటికీ కూడా మూలమైనటువంటి వాడు కనుక ఈ మూలమైనటువంటి ఆ కృష్ణుణ్ణి, బ్రహ్మణి అనేటువంటి ఆ భగవంతుని కృష్ణుణ్ణి సేవించాలి. ఎలా సేవించాలి అని అంటే, స్థూల దేహం ఉంది అసద్, సూక్ష్మదేహం ఉంది సద్. ఈ స్థూల దేహంతో భగవంతుడి కృష్ణుడు తనను గ్రహించేటటువంటి పరిస్థితి ఈ స్థూల దేహానికి ఇవ్వలేదు. కృష్ణుడు పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక స్వరూపుడు. ఆధ్యాత్మిక స్వరూపం లౌకికమైనటువంటి స్వరూపంతో అవగతం కాదు. లౌకికమైనటువంటి పరిస్థితి పవిత్రం కావాలి, ఆధ్యాత్మిక స్థితిలోనికి ప్రవేశించాలి. అప్పుడే ఆధ్యాత్మిక తత్వం దర్శించడం అనేటటువంటి జరుగుతుంది. అయితే మరి స్థూల దేహంతో ఎలా ఆ భగవంతుణ్ణి, ఆ బ్రహ్మణి అయినటువంటి కృష్ణుణ్ణి సేవించాలి? ఇక్కడేమో స్థూల దేహంతో సేవించాలన్నారు, సూక్ష్మదేహంతో సేవించాలన్నారు. ఎలా సేవించాలి? స్థూల దేహంతో గ్రహించలేం. ఎందుకు అనంటే, ఆ కృష్ణుని యొక్క నామ రూప గుణ లీలలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జడమైనటువంటి ఇంద్రియాలకి అవగతం కావంట. జడమైనటువంటి ఇంద్రియాలకి అవగతం కావు. కాబట్టి ఏం చెయ్యాలి? ఆ జడమైనటువంటి ఇంద్రియాలకి అనుభవంలోనికి రావాలి. జడమైనటువంటి ఇంద్రియాలకి అనుభవంలోనికి రావటం కోసం భగవంతుడి కృష్ణుడు అర్చా విగ్రహ రూపం తీసుకున్నాడు, అంటే శ్రీ విగ్రహ రూపం తీసుకున్నాడు. ఆ శ్రీ విగ్రహ రూపంతో వచ్చినటువంటి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి సేవలో నిమగ్నం కావాలి. ఎలా నిమగ్నం కావాలి అనంటే, ఆ కృష్ణుణ్ణి అర్చించాలి. అలా అర్చిస్తే ఆ స్థూల దేహం పవిత్రం అవుతుంది. ఎలా అర్చించాలి అనంటే, ఆ మనల్ని ఉద్ధరించడానికి, మన యొక్క అనుభవంలోనికి రావటానికి, మన యొక్క సేవలనన్నింటినీ అందుకొని మన యొక్క స్థూల దేహాన్ని పవిత్రం అనర్చడానికి వచ్చినటువంటి ఆ మూలమూర్తికి, కృష్ణమూర్తికి, అర్చామూర్తికి ఏం చెయ్యాలి? ప్రణామాలను అర్పించాలి. ప్రణామాలను అర్పించడం ద్వారా పవిత్రం అవుతుంది. అలా వచ్చినటువంటి ఆ స్వామికి నిర్మించినటువంటి మందిరాన్ని శుభ్రపరచటం ద్వారా జరుగుతుంది. అలా వచ్చినటువంటి స్వామికి నిర్మించినటువంటి మందిరాన్ని శుభ్రపరచటానికి నీళ్లను తెచ్చి ఇవ్వటం ద్వారా పవిత్రత జరుగుతుంది. ఈ విధంగా స్థూల దేహం పవిత్రమవుతుంది. ప్రణామాలు అర్పించడం ద్వారా, మందిరాన్ని శుభ్రపరచడం ద్వారా, మందిరాన్ని శుభ్రపరచుటకు నీళ్లను తెచ్చుట ద్వారా కూడా పవిత్రమవుతుంది. ఈ విధంగా అనేకమైనటువంటి సేవలు, అంటే శ్రీ విగ్రహ సేవ ద్వారా దేహం అనేటటువంటిది పవిత్రమవుతుంది. పాంచరాత్రిక విధిని అనుసరించడం ద్వారా దేహం పవిత్రమవుతుంది. తర్వాత సూక్ష్మ శరీరం దేని ద్వారా పవిత్రమవుతుంది అని అంటే, భాగవత సేవ ద్వారా పవిత్రమవుతుంది. మనస్సు, బుద్ధి, అహంకారాలు అన్ని భాగవత సేవ ద్వారా పవిత్రమవుతాయి.
కృష్ణుని యొక్క నామరూప గుణలీలల్ని శ్రవణం చేస్తూ ఉంటే పవిత్రం అవుతుంది. ఆ నామరూప గుణలీలల్ని కీర్తించేటువంటి భాగవతులు భక్తులు ఉన్నారు కదా, ఆ భక్తుల ద్వారా మన యొక్క అహంకారం పవిత్రం అవుతుంది. ఆ భక్తులు అందించినటువంటి సాహిత్యాలను అధ్యయనం చేయటం ద్వారా మన బుద్ధి పవిత్రమవుతుంది. వారు చెప్పినటువంటి ఆ దివ్యమైనటువంటి కథలను శ్రవణం చేసి కీర్తించి మననం చేస్తే, స్మరిస్తే మనస్సు పవిత్రమవుతుంది. ఈ విధంగా మనస్సు, బుద్ధి, అహంకారాలు మూడు కూడా భక్తుల యొక్క సాంగత్యంలో, భక్తులు అందించినటువంటి దివ్యమైనటువంటి భాగవత గ్రంథం ద్వారా ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కథ ద్వారా మనసు, బుద్ధి, అహంకారాలు మూడు కూడా పవిత్రం అవుతాయి. ఈ విధంగా సూక్ష్మ శరీరం పవిత్రం అవుతుంది. ఇలా సూక్ష్మ శరీరం పవిత్రమైతే అప్పుడు మనకు అనిపిస్తుంది, స్థూల సూక్ష్మ శరీరాలు రెండూ పవిత్రమైనప్పుడు నా జీవితం ఉన్నది కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. శరీరం పొందిన తర్వాత కర్మ చెయ్యాలి, కానీ కర్మ కర్మ అపి ఏకం, నేను చెయ్యవలసినటువంటి కర్మ ఏదైనా ఉన్నది అని అంటే అదే తస్య దేవస్య సేవ, కృష్ణ భగవానునికి చేసేటటువంటి భక్తియుత సేవయే తప్ప ఇంకొకటి కాదు అనేటటువంటి బుద్ధి ఏర్పడుతుంది. ఈ బుద్ధికి మినహా ఇది తప్పించి ఇక ఏ కార్యం చేసినా కూడా అతని జీవితం వ్యర్థమని, తుచ్చమని, హీనమని అతడు భావిస్తాడు. అందుకని ఈ కార్యాలకు భిన్నమైనటువంటి కర్మ చెయ్యరాదు అని చెప్పి శాస్త్రాలు ఉపదేశించాయి. అయితే వ్యాస, ఇటువంటి ఆధ్యాత్మిక కర్మల అనుభూతి ఉంది కదా, కర్మాప్యేకం తస్య దేవస్య సేవ, నాకు కలిగినటువంటి స్థూల శరీరంతోనూ సూక్ష్మ శరీరంతోనూ చెయ్యవలసినటువంటి కర్మ ఏమిటి? కర్మాప్యేకం తస్య దేవస్య సేవ, కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి భక్తితో సేవే చెయ్యాలి తప్ప అన్యమైనటువంటి కర్మలు కాదు అనేటటువంటి బుద్ధి ఉంది కదా, ఆ బుద్ధి అనుభూతి ఎంతో కాలం పిదప కలుగుతుంది ఒక వ్యక్తికి. దాదాపుగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనులు లౌకికమైనటువంటి కర్మల్లో జీవితాన్ని వ్యర్థంగా గడుపుతారు. ఇంకొంతమంది భాగ్యవంతులు లౌకికమైనటువంటి కర్మల నుండి ధార్మిక పరమైనటువంటి చింతనలోనికి ప్రవేశిస్తారు. ఆ ధార్మిక చేతన నుండి ఆధ్యాత్మిక చింతనలోనికి ప్రవేశిస్తారు. అలా ఆధ్యాత్మిక చింతన నుండి పరిపూర్ణమైనటువంటి భక్తిమయ చింతనలోనికి ప్రవేశిస్తారు. ఇలా చూస్తే కర్ములున్నారు, జ్ఞానులున్నారు, యోగులున్నారు, భక్తులున్నారు. కర్మి కంటే జ్ఞాని శ్రేష్టమైన వాడు, జ్ఞాని కంటే యోగి శ్రేష్టమైన వాడు, యోగి కంటే భక్తులు మరింత శ్రేష్టమైనటువంటి వారు. ఇలా శ్రేష్టమైనటువంటి ఈ భక్తి కలిగిన తర్వాత, ఆ భక్తి కలిగిన తర్వాత చేసేటటువంటి నిరంతరమైనటువంటి భక్తియుత సేవ వలన అనేక సంవత్సరాల పిదప, అనగా అనేక సంవత్సరాల సాధన తర్వాత కర్మాపేకం తస్య దేవస్య సేవ, నాకున్నటువంటి స్థూల దేహంతో సూక్ష్మదేహంతో నేను కృష్ణుని గురించి మాత్రమే కర్మ చెయ్యాలి అనేటటువంటి బుద్ధి కలుగుతుంది. కర్మికి కలగదు ఈ స్థితి, జ్ఞానికి కలగదు, యోగికి కలగదు, భక్తి సాధన చేసేటటువంటి వారికి కూడా పూర్ణంగా కలగదంట. అనేక సంవత్సరముల పిదప సాధన తర్వాత కలుగుతుందంట ఈ బుద్ధి. ఇది కలగాలంటే వ్యాస, అహమేతద్ సదసత్ స్వమాయయ పశ్యేమయి బ్రహ్మని కల్పితం పరే, ఆ భగవానుడు ఆధ్యాత్మిక స్వభావం కలవాడు, ఆ భగవానుని యొక్క అంశ అయినటువంటి నేనును కూడా ఆత్మగా ఆధ్యాత్మిక స్వభావం కలిగినటువంటి వాడినే. కాకపోతే నా అజ్ఞానం చేత స్థూల సూక్ష్మ ఆచ్ఛాదనములను అంగీకరించానని అవగతం చేసుకోవాలి.
అప్పుడే ఈ బుద్ధి కలుగుతుంది, అంతవరకు ఈ బుద్ధి కలగదు. కానీ వ్యాస అపారమైనటువంటి అనుగ్రహం చేత నాకు భక్తి వేదాంతుల ద్వారా చేసినటువంటి భక్తుల ద్వారా నేను విన్నటువంటి కృష్ణ కథ శ్రవణం వల్ల యయాహమేతత్ సదసత్ స్వమాయయ పశ్యేమయి బ్రహ్మని కల్పితం పరే. నాకు కలిగింది వ్యాస. ఏమి కలిగింది? భగవంతుడు నేను దివ్యమైనటువంటి వారం అనేటటువంటి అనుభూతి నాకు కలిగింది. అయితే భగవంతునితో నేను కూడా ఆధ్యాత్మిక స్వభావానికి చెందినటువంటి వాడినే అయినా నేనెందుకు ఈ స్థితిలో బంధించబడ్డాను అంటే నా అజ్ఞానం చేత. యయాహమే తత్ సదసత్ స్వమాయయా. నా అజ్ఞానం చేతనే నేను స్థూల సూక్ష్మ ఆచ్ఛాదనములను అంగీకరించానని నాకు అర్థమైనది. నా తప్పు ఏమిటనేది నాకు బోధపడినది. దేని చేత బోధపడినది? భక్తి వేదాంతులు భక్తులు అయినటువంటి ఆ యొక్క సాధువులు ముఖతః విన్నటువంటి కృష్ణ కథా శ్రవణం వలన నాకు ఈ పరిస్థితి కలిగింది అంటూ భక్తుల నుండి వినేటటువంటి చేసేటటువంటి కృష్ణ కథా శ్రవణం యొక్క శక్తిని గురించి చెబుతూ తస్మిన్ తదా లబ్ధ రుచిర్మహామతే ప్రియశ్రవస్య స్ఖలిత మతిర్మమ యయాహమేతత్ సదసత్ స్వమాయయా పశ్యేమయి బ్రహ్మణి కల్పితం పరే అంటూ, ఓ మహర్షి, ఆ విధముగా ఆ సమయమున భగవానుని ఎడ ప్రీతిని పొందినంతనే అతని ఎడ నా శ్రవణాశక్తి అయ్యెను. పిమ్మట నేను అజ్ఞాన కారణముననే స్థూల సూక్ష్మ ఆచ్ఛాదనములను అంగీకరించి ఉంటినని అవగతం చేసుకొనగలిగితిని. ఎలా అంటే భగవానుడు నేనును ఇరువురుము దివ్యులమే అయి ఉన్నాము అని నాకు బోధపడినది. నేను లౌకికమైనటువంటి స్వభావానికి చెందినవాడిని కాదు, భగవంతుని వలె నేను కూడా ఆధ్యాత్మిక స్వభావానికి చెందినవాడినని, ఆ భగవంతుని యొక్క సొత్తునని, జీవేరా స్వరూప నిత్యేరా కృష్ణదాస్ అని శాస్త్రాలు పలికినట్టు ఆ కృష్ణుడు ఏకలే ఈశ్వర కృష్ణ సభ ఆరభృత్య, కృష్ణుడు ఒక్కడే ఈశ్వరుడు యజమాని, తక్కిన వారంతా కూడా అతని యొక్క నిత్యమైనటువంటి సేవకులు. కాబట్టి నేను ఆ కృష్ణుని యొక్క శాశ్వతమైనటువంటి అంశగా ఆ కృష్ణుని యొక్క నిత్య సేవకుడను అనేటటువంటి బుద్ధి నాకు కలిగినది అంటూ నారద మహర్షి వ్యాసునితో ఈ మాట పలుకుతున్నారు. తస్మిన్ తదా లబ్ధ రుచేర్ మహామతే ప్రియ శ్రవస్య స్ఖలిత మతిర్మమ యయాహమేతత్ సదసత్ స్వమాయయా పశ్యేమయి బ్రహ్మని కల్పితం పరే. ఇటువంటి భావన కేవలం ప్రామాణికులైనటువంటి కృష్ణ భక్తుల నుండి వినేటటువంటి భాగవత శ్రవణం వలన మాత్రమే కలుగుతుంది అంటూ, ప్రామాణికులైనటువంటి కృష్ణ భక్తుల నుండి వినేటటువంటి కృష్ణ కథా శ్రవణం యొక్క మహత్తును నారద మహర్షి ఈ రోజు శ్లోకంలో చెప్పారు. ఇలా చెప్పి 28వ శ్లోకంలో ఇంకా ఆ వివరాలను, ఆ ఆచ్ఛాదనం తొలగిన తర్వాత ఎటువంటి లాభం కలుగుతుంది, ఆ ఆచ్ఛాదనం ఎలా తొలగుతుంది అనేటటువంటి వివరాలని ఇంకా వివరిస్తున్నారు. ఆ వివరాలు మనం రేపటి శ్లోకంలో చర్చిస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. జగద్గురు శ్రీల ప్రభుపాది కీ జై. నితాయ్ గౌరు సీతానాథ్ ప్రేమానందే. హరి హరి ఓ. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడిగి. ప్రశ్నలు ఏమీ లేవంటే అంతా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఇద్దరికి ప్రశ్నలు ఉండవు. ఒకటి అంతా చక్కగా అర్థమైనటువంటి వారికి, రెండవది ఏమీ అర్థం కాని వారికి. ఇరువురికి ప్రశ్నలు ఉండవు. నేను అనుకుంటున్నాను మీ అందరికీ కూడా చక్కగా అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. జగద్గురు శ్రీల ప్రభుపాది కీ జై. నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానందే. హరి హరి బోల్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద కీ జై. నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ కీ జై. జగద్గురు శ్రీల ప్రభుపాది కీ జై.
निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल।